మంగళాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి వరకు మనం జీవ జగదీశ్వర అనేటువంటి ముగ్గురులో ఈశ్వరుడికి దాని గురించి తను తెలుసుకోవలసిన అవసరం లేదని, జగత్తు జడం కాబట్టి దానికి తెలుసుకున్నా అర్థం కాదని, జగత్తు జడం కదా, ఇంకా తెలుసుకోవలసిన వాడు జీవుడు ఒక్కడేనని నిన్న విన్నాం కదా. ఈ సాకారమైనటువంటి ఈ జగత్తు ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే, జగత్తుకి దేశకాల వస్తువులు, జీవుడికి నామరూప క్రియలు. మీకు ఇంతకుముందే తెలుసు ఆ సంగతి. అంటే ఒక నిరాకారమైంది ఒక సాకారంగా మారాలంటే, నిన్ననే చెప్పుకున్నాం, స్పేసు మాస్ కావాలంటే మధ్యలో అది ఎన్ని రకాల మార్పులో చెందాలి. స్పేస్గా ఉండకుండా మాస్ కావాలంటే మధ్యలో ఒక గ్యాస్ రూపం, ఆకాశ రూపం ఉంది, తర్వాత గ్యాస్ రూపం ఉంది, తర్వాత లిక్విడ్ రూపం ఉంది, తర్వాత సాలిడ్ రూపం అవుతుంది. అంతే కదా. అది అయినప్పుడు అది ఏమవుతుంది? సాకారం అవుతుంది. అంటే అంతకు ముందున్నది నిర్గుణం, ఇది సగుణం. ఈ సగుణంగా మారడానికి చాలా సగుణం నా చెవిలో చూసుకున్నాం. 3 గుణాలు కారణమైతేనే మారుతుంది, లేకపోతే పరమాత్మతత్వం మారడానికి వీల్లేదు కదా. సాకారం నిరాకారంగా మారిందే అని మనం చెప్పకూడదు. సాకారం నిరాకారం సాకారంగా కనిపిస్తున్నది అన్నారు. కనిపిస్తున్నది ఎప్పుడు శాశ్వతత్వం లేని దాన్ని మనం ఆభాస అన్నాం కదా. ఎండమావులు ఆభాస, దానికి సూర్యరశ్మి యథార్థం. సూర్యరశ్మి లేకపోతే ఎండమావులు కనిపించే అవకాశమే లేదు. ఎండమావులకి స్వయం సత్తా లేదు, సూర్యరశ్మికి స్వయం సత్తా ఉంది కదా. ఒక వస్తువుకి స్వయం సత్తా ఉంటుంది, ఆభాసకి స్వయం సత్తా ఉండదు. అది ఉంటే ఇది ఉంటుంది, అది లేకపోతే ఇది లేదు. అట్లాంటిది మనకి త్రిగుణాత్మకమైంది ఈ నాది మనకు అలా వచ్చింది. అంటే నేను ఉంటేనే నాది ఉంటుంది, నేను లేకపోతే నాది ఉండడానికి వీల్లేదు. అది ఉండడానికి వీల్లేదు అన్నదానికి మనకు ప్రమాణం ఏమిటంటే, నిన్నటిదాకా మనతో మాట్లాడిన వ్యక్తి ఈ క్షణం వాడు చనిపోయినాడు అంటున్నారు. అంటే ఏమైనాడు? వాడు మాట్లాడటం లేదు. ఏమైంది అంటే, ఆభాస అయినటువంటి నాది అసలైనటువంటి నేనుతో సంబంధాన్ని పెంచుకునేటప్పటికీ ఇది జడమైపోయింది, అంటే లేకుండా పోయింది. ఈ లేకుండా పోయింది అనే అర్థం సూచించడానికే సాకారం కావాలంటే మధ్యలో ఆకాశము స్పేస్ మాస్ అవ్వడం సైంటిస్ట్ ఒప్పుకుంటాడు. అది అవడానికి మధ్యలో ఏమైపోయింది? అది ఒకసారి గ్యాస్ లాగా, ఒకసారి లిక్విడ్ లాగా, ఒకసారి సాలిడ్ లాగా తయారవ్వాలి. 5 భూతాలు 5 రకాల పనులు చేస్తాయి. అది
అవడానికి 3 గుణాలు పనికొస్తున్నాయట. 3 గుణాలు లేకపోతే అది ఇదిగా కనిపించదు, మారదు, మారలే, అసలు కనిపించాలి. కనిపించడానికి నీకు అదేం కావాలి? 3 గుణాలతో. నేను చెప్పాను కదా, ఆ 3 గుణాలు ఏమిటి అంటే చూడండి. 3 గుణాలు 3 నామాలుగా రామానుజులు అనుకున్నారు. ఏమ్మా, దీన్ని బ్రహ్మ అన్నాం, దీన్ని ఈశ్వరుడు అన్నాం, మహేశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా, ఈ మధ్యలో వాడిని విష్ణువు అన్నాం. ఎందుకన్నా? పుట్టించిన వాడు పని అయిపోయింది, లయం చేసేవాడు ఇంకెప్పుడో వస్తాడు, వీడు భూతంలోకి పోయినాడు, వాడు భవిష్యత్తులో ఉన్నాడు, వాడు భవిష్యత్తులోకి తీసుకెళ్ళాడంటే మనం ఇంకా ఉండం. అంటే ఒకసారి ఇది అయిపోతే మనం ఉండం. అందుకని ఈ రెండిటికి తెల్ల రంగు పులిమారు. విభూది, విభూది అంటాం కదా, విభూతి. అది విభూదినా ఏమిరా సౌండ్ ఏంటి? విభూది అంటాం చూడు, ఇట్లా పెట్టుకుంటాం, అది అది. ఇది తెల్లది. మధ్యలో ఉన్న విష్ణువు మాత్రం ఎర్రవాడు. చూడండి, అది దానికి అర్థం కూడా, ఇది సత్వము, ఇది తమస్సు, ఇది రజస్సు. జీవ, జగత్తు, ఈశ్వర అనేటువంటి ముగ్గురులో ఇప్పుడు మన జన్మ వచ్చింది, జీవనం అయింది. జనన, జీవన, మరణం. మరణంలో ఇది తమో గుణం కదండి. అంటే తమస్సులో పడుతున్నాం మనం. చచ్చిన వాడికి ఏమీ తెలియదు. తెలియకుండా ఉంటుందా అంటే కాదు, కాదు. వాడికి మళ్ళీ ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడన్నీ తెలుస్తున్నాయని మీరు శరీరం వదిలిపెట్టి పోయారంటే మీకు ఎప్పుడన్నా తెలిసిందా అని అడిగితే, శరీరం వదిలిపెట్టి వెళ్ళకపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్న భగవద్గీత మాట్లాడడానికి వీల్లేదు. ఎక్కడికో పోతాడు, పోవాలంటే నాకు ప్రాణం ఉండాలి కదా. ప్రాణం ఉందో లేదో తెలియదు కానీ చైతన్యం అయితే ఉండాలి. ఆ చైతన్యంతో అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. అంటే నువ్వు ఒక్కసారి మరణంలో తమస్సులోకి వెళ్ళిపోయినప్పటికీ తర్వాత ఏమవుతున్నావు? మళ్ళీ నువ్వు సత్వంలో ఉంటున్నావు కదా. తమస్సులోకి వెళుతున్నావే కానీ సత్వంలోనే ఉంటున్నావు. ఈ సత్వానికి ఏం తేడా లేదు. అందుకని 2 వైపులా ఏం పెట్టాం? తెల్ల గుర్తు పెట్టేశారు. తెల్లది అంటే స్వచ్ఛమైంది, ఇంకా ఏమీ దాంట్లో మాలిన్యం లేదు. దీంట్లో రంగు కలిసింది. నిరంజనుడు అంజనుడు అయినాడు. నిరంజనుడు అంటే పరమాత్మకు నిరంజనుడు అని పేరు. నిరంజనుడు అంటే వాడికి ఏ మాలిన్యం లేదు, వాడు ప్యూర్ వైట్. వాడు వీడు ఉన్నాడు. చివరికి వైష్ణవం ఏం చేసిందంటే వీడు మాత్రమే ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ డెడ్, లేని వాళ్ళు అయిపోయినారు. ఎందుకంటే భూతంలో లేడు, భవిష్యత్తులో ఉన్నాడో లేదో మనకి తెలియదు. చచ్చిన తర్వాత మనకేం తెలుసు? ఏం తెలియదు. అందుకని వీళ్ళిద్దరినీ తీసేసి ఉన్నవాడు వీడే కాబట్టి విష్ణువే అని వాళ్ళు ఏమంటున్నారంటే విష్ణువే అన్నీ చేస్తున్నాడు అంటున్నారు. ఈయనే మెయిన్ అన్నారు. శంకర భగవత్పాదులు ఏం చేశారంటే, నాయన 3 గుణాలు నిజమేను, 3 గుణాలతో నాకు 3 శరీరాలు వచ్చాయి. 3 గుణాలతో 3 శరీరాలు వచ్చాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. అంటే ఇవి స్థూల శరీరం సత్వగుణం అని, సూక్ష్మ శరీరం తమో గుణం కాదు, కాదు. ఈ 3 గుణాలు ఏర్పడడం వల్లే నాకు అసలు శరీరాలు వచ్చాయి. ఈ 3 గుణాలు నాకేమిటంటే, ఇది ఒక గుణం. చూడండి, విభూతి ఇట్లా పెట్టుకుంటాం మనం మొహాల మీద. శంకర భగవత్పాదు, నాకు బొమ్మలు వేయటం రాదు, బొమ్మలు మీరు వేసుకోండి, పిచ్చి పిచ్చిగా వేస్తా, అర్థం చేసుకోండి. గీతలే గీయచ్చు, ఇదిగో పోండి గీతలే, పీడా పోయింది. మరి విభూతి ఇట్లా పెట్టుకోవాలి కదరా, మరి నాకు పెట్టుకోవడం రాదు, బొమ్మలు రావు, సైన్స్ స్టూడెంట్ని కాదు. అందుకని నన్ను క్షమించేసేయండి, వదిలేయండి కదా. ఈ 3 శరీరాలకి అవల ఇక్కడ బొట్టు అనేటువంటిది ఎర్రది పెట్టాం మనం. ఎందుకంటే ఈ 3 శరీరాలకు అవతల ఒక నిరాకారమైన ఒక పూర్ణమైనటువంటి స్థితి ఉంది. 3 శరీరాలకు ఆవల ఉన్నవాడు పరమాత్మ అని కానీ, లేక ఇదిగో
మూడు శరీరాలని కలుపుకుంటూ ఉన్నవాడు పరమాత్మ. ఈ రెండు కరెక్టే. ఎవడైనా అడ్డపట్టలు పెట్టుకుని అంటే దీనికి అర్థం ఏమిటంటే ఇది అద్వైతులు, దీనికి అర్థం వైష్ణవులు. వాళ్ళు ఇది పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళల్లో మళ్ళీ మధ్వమతస్థులు రెండే పెట్టుకుంటారు. రెండే ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి ఎందుకు రెండే ఉంటాయంటే ఇదిగో చూడండి, వాళ్ళ బొట్టు ఇదే కదురా, లేదా అది ఇట్లన్నా పెట్టుకుంటారు. అంటే ఉద్దేశం ఏమిటంటే వాళ్ళకి జీవుడు ఎప్పుడూ దేవుడు కావడానికి వీల్లేదు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. వీడు ఎప్పుడు అడుక్కుని బతికేవాడు, వాడెప్పుడూ ఇచ్చేవాడు. శంకర భగవత్పాదులు ఒప్పుకోరు ఆ సిద్ధాంతాన్ని. అడుక్కునే మన సిద్ధాంతంలో మన రామనాథం గారు ఏమంటారంటే, ఎంతసేపు బొచ్చబెట్టి అడుక్కుంటే చాలామంది పెడతారేమో. బొచ్చబెట్టుకున్న వాడికి ఈ అమ్మ దగ్గరికి వెళ్తే ఈమె కూర వేసా, అమ్మంత కూర ఉంటే ఈ అమ్మ, అంత పప్పు ఉంటే ఈ అమ్మ, అంత నెయ్యి ఉంటే ఈ అమ్మ అని అడుక్కు తినేవాడికి బొచ్చ ఇది. నీ శరీరం బొచ్చ, ఆ బొచ్చ పారేయండ్రా, నా దగ్గరికి రండ్రా, మీ మొత్తం మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్నాడు. భగవద్గీత చెప్తా ఉంది. ఒరే నాయన, నువ్వు ఎందరిళ్లలో అడుక్కు తిన్నా నీకు కడుపు నిండా ఎవడు పెట్టాడురా? పెడతాడా ఎవడైనా? నీ ఇంట్లో మిగిలింది ఇంత నువ్వు వారేస్తావు, వాడింట్లో మిగిలింది వాడు ఇంత వారేస్తాడు. ఇవన్నీ కలుపుకుని నాకు తినడానికి వీలు కాదు. ఎంతమంది ఇళ్లల్లో అడుక్కున్నా అంటే ఎంతమంది దేవతలకు మొక్కినా, ఎంతమంది కర్మ ఉపాసన చేసినా నీకు కడుపు నిండదురా నాయనా. సర్వధర్మాన్ పరిత్యజ, అవన్నీ వదిలేసాయి. ఈ ధర్మం గొప్పదా, ఈ ధర్మం గొప్పదా, శైవం గొప్పదా, వైష్ణవం గొప్పదా, లేకపోతే మాధ్వం గొప్పదా, ఇవన్నీ వదిలేరా నాయన. వాళ్ళందరూ ఆభాస మీద పనిచేసిన వాళ్ళు. నిన్ననే చెప్పా కదా, నువ్వు ఆభాస మీద కాదు వస్తువు మీద పనిచేయి. యోగి ఎప్పుడూ ఆభాస మీద పనిచేస్తాడు. ప్రాణాయామం చేయి, ప్రత్యాహారం చేయి, ధ్యానం చేయి, ధారణ చేయి, నీ బోంద చేయి, నీ శ్రాద్ధం పెట్టుకో, అంతే కదా. ఎంత పెట్టుకున్నా చావు లేకుండా తప్పించుకోవట్లేదు. మరి జ్ఞానికో, జ్ఞాని చావడు. ఏం చావడా? చావకపోతే మన ఋషులందరూ రామనాథం గారు ఏరి చూపించండి. రామనాథం గారు గురువు అని మీకు నేను చెప్పటం లేదు. రామనాథం గారిలో ఎవడున్నాడో వాడు మీలో కూడా ఉన్నాడురా, వాడు వీడుగా ఉన్నాడురా, కావాలంటే వీడుగా కూడా ఉంటాడురా. ఎందుకంటే మూడు శరీరాలు మనకి. జ్ఞానం ఎక్కడుంది? మూడు శరీరాల్లో లేదా? మనస్సులో లేదా? ఆకలిలో లేదా? నీ కడుపు నొప్పి వస్తే ఎక్కడ నొప్పి అంటే ఫలానా చోట నొప్పి అని నువ్వు చెప్పండి, డాక్టర్కి తెలుస్తావు కదా. నువ్వు ఒక నొప్పిని ఎందుకన్నావో వాడు ఎక్స్రే తీసి కనుక్కుంటాడు. ఎందుకురా ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా ఉందా లేదా అని వాడు కనుక్కుంటాడు. అంతేగాని నువ్వు చెప్పండి వాడికి తెలియటం లేదంటే, నేను అనేవాడు మూడు శరీరాలని టచ్ చేస్తూ ఉండకపోతే మూడు శరీరాల్లో ఏముందో నాకు తెలియదు. అందుకని మూడు అడ్డం పట్టలు పెట్టుకుని పైనుంచి బొట్టు పెట్టుకునేవాడు ఒకడు ఉంటాడు, మధ్యలో మాత్రమే సున్న పెట్టేవాడు ఒకడు ఉంటాడు, ఇక్కడ మాత్రమే. ఇవి ముగ్గురు ఒకళ్ళ కిందే లెక్క. అర్థమైందా? వీళ్ళు వేరేవాడు కాదు. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ మూడు మీరన్నట్టు డెడ్ మ్యాటరేను. ఏ మూడు? అందుకే తెల్లగా విభూతి పెట్టుకుంటాం, ఎర్రగా బొట్టు పెట్టుకుంటాం కదా. ఆ బొట్టు ఇక్కడే ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే, ఇక్కడి వరకు నీకు జీవస్థానం, విశుద్ధ చక్ర నిలయ, ఆ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. నీకు ఇక్కడ నీ నీ విశుద్ధ చక్రంలో జీవుడి చోటు ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈశ్వరుడైనావు. ఎప్పుడైతే నీ భావన మూడు దేహాలు వేరు, నేను వేరు అని నీకు కలిగిందో అప్పుడు ఇక్కడికి వచ్చావు. అందుకని బొట్టు ఇక్కడ పెట్టుకోమన్నారు మన వాళ్ళు.
ఇక్కడ బొట్టు పెట్టుకోమనిలే, ఇక్కడ పెట్టుకోమనిలే. ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు అండి అంటే సీమంతము అనేటువంటిది ఒకటి. ఫస్ట్ టైం నన్ను అమ్మని చేసేటప్పుడు సీమంతం అని చేయాలి, పలహారాలు తెచ్చుకు తింటాం కాదు. సీమంతిని అంటే పాపడి తీసి ఈ పాపట్లో ఈ చోట్లో ఆ భర్త అనేవాడు ఒక కుంకుమ పెడతాడు. సీమంతంలో ఎవడైతే కుంకుమ పెట్టుకున్నదో ఆ స్త్రీ ఈ రోజు నుంచి స్త్రీ కాదు, అది అమ్మ అయింది. ఎప్పుడు సీమంతం చేస్తారమ్మా? నాకు కొడుకో నాకు కూతురో నేను అమ్మని కావాలి. నేను అమ్మని కావాలంటే నేను భార్యనైనంత మాత్రం అమ్మని కాదు. చూడండి, అంతకుముందు మనని చిన్నపిల్లల్ని బుజ్జి చిట్టి అట్ట ఏదో పిలుస్తారు. ఎప్పుడైతే మనకు పెళ్ళి అయిపోయిందో ఇమీడియట్గా మన బుజ్జమ్మ చిట్టమ్మ అమ్మ అని పిలుస్తున్నారు. ఎందుకు అమ్మ అవుతున్నారు? అమ్మ కాగలిగిన శక్తి నీలో మాత్రమే ఉంది, వేరే వాళ్ళు అమ్మ కాగలిగిన శక్తి లేదు. ఇది ఈశ్వర స్థానం. ఈశ్వర స్థానంలో బొట్టు పెట్టుకోవాలి. మీరు ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? చెరిపేసుకొని జుట్టు ఎరబోసుకొని తిరుగుతున్నారు అమ్మాయిలు. అమ్మాయిలు కాదు, అమ్మలు. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే సనాతన ధర్మం లేకపోబట్టే అందరూ వచ్చి మన ఎత్తిన టొంగరు కొడుతున్నారు. అర్థం చేసుకోండి. పరమాత్మ త్రిగుణ అతీతుడని, త్రిగుణ అతీతుడు, త్రిగుణాల్లో కూడా ఉన్నాడు కదా. నిన్ననే చెప్పాను కదా, ఏమని? పరమాత్మ అవ్యక్తంగా ఉంటాడు, వ్యక్తమా, ట్రాన్సెండెంటల్ అట్ ద సేమ్ టైం ఇమ్మనెంట్. అంటే అర్థం ఏమిటి? వాడు కనపడుతూ ఉంటాడు, కనపడకుండా దాక్కుని కూడా ఉంటాడు. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, కనపడకుండా దాక్కుని ఉంటుంది. చూడగానే ఉప్పును చూడగానే ఇది ఉప్పు అంటున్నావా లేదా? అంటే తిని అన్నావా? చూడగానే అంటున్నావు, తర్వాత నువ్వు తిని చూస్తే కూడా ఉప్పే ఉంటుంది. అర్థమైందా? పరమాత్మ తత్వం నీ శరీరంలో నీ నాది వేరు చేసి, నాది 3 శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ అని, ఈ మూడింటిని టచ్ చేస్తూ నేనుంది. నేను విడిగా లేదు, నేను అందులోనే ఉంది. అసలు అందులోనే ఉంది కాదు, అదే ఇదిగా కనిపిస్తోంది. ఎట్లా ఉంది అంటే కాసుల పేరులో కాసుల పేరు ఉంది, బంగారం కాసుల పేరు వేరుగా, బంగారం వేరుగా లేదు. నేను నాది వేరు వేరుగా ఉండం. ఏది నేనో అదే నాదిగా కనపడుతోంది కదా. అయితే నేను నాదిగా కనపడడానికి నేను నిరాకారం కదండి, నాది సాకారం కదండి. ఈ సాకారం ఏమవుతుంది అంటే మళ్ళీ ఇది నిరాకారం కావాలి. అందుకే ఇది మార్పు కాదు. పాలు తోడు పెడితే పెరుగు అయితే పెరుగు మళ్ళీ పాలు కావడానికి వీలు లేదు. ఒక్కసారి నేను నిర్గుణమైన, నేను సగుణమైన దేహంగా వస్తే, ఈ సగుణమైన దేహం వదిలేస్తే నేను మళ్ళీ నిర్గుణంగా ఉండగలను. అర్థమవుతుందా అమ్మా? కదా. ఇటువంటి దేహాన్ని, అందుకే భగవంతుడికి కూడా పార్షాలిటీ ఉందా? ఎందుకు ఆయన మనందరినీ కూడా కొంతమందికి జ్ఞానం కలిగించి కొంతమందికి కలిగించకుండా చేస్తున్నాడు? జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలన్నీ పరమాత్మ సృష్టే కదా. పరమాత్మ సృష్టి కాదంటానికి లేదు. ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, బ్రహ్మదేవుడు అంటే ఏమిటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అంతకుముందు నిరాకారమైన పరమాత్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుంచి ఏమా ఆ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి కీట చిన్న క్రిమి వరకు జనని, అమ్మే అమ్మ. అంటే ఆ చిన్న కీటాన్ని నిన్ననే చెప్పుకున్నాం మనం. క్రిమిని, ఏనుగుని, రెండిట్లో ఒకే పరమాత్మ ఉన్నాడు. ఏనుగులో ఇంత పరమాత్మ, చీమలో ఇంత పరమాత్మ ఉండడానికి అవకాశం లేదు. అందుకని మీకు ఉదాహరణ ఏం చెప్పాను? చిన్న ఉప్పు కణంలో కూడా ఉప్పే ఉంది, అంత ఉప్పే ఉంది. పెద్ద ఉప్పు గడ్డలో కూడా. అయితే గడ్డ ఎందుకైందంటే ఎన్నో సెల్స్ గడ్డగా మారింది, ఒక సెల్ చిన్నదిగా ఉంది. అర్థమవుతుందా? అట్లా మానవ శరీరం వచ్చినప్పుడు డార్విన్స్ సిద్ధాంతం ప్రకారం చిన్న చిన్నగా పైకి వచ్చి తర్వాత కదా మనిషి వచ్చాడు. అందుకే మనకు అవతారాలు ఉన్నాయా లేవా, నిజంగా అవతారాలు ఎత్తారా ఎత్తలేదా మనకు అక్కర్లేదు.
ఎందుకు అక్కర్లేదు అంటే పరమాత్మ నేను ఏ దేహంలో ఉండి ఏ కర్మను అనుభవిస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ కలుగుతాయి అది ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని ఆయన క్రిమి నుంచి మొదలుపెట్టుకుని వరుసన ఎన్నో జన్మలు ఆయన ఎత్తాడు. జన్మలు కావు అవన్నీ నా నాదులు. నా దగ్గర బంగారం పంచదార ఉంది, ఆ పంచదారతో నేను మైసూర్ పాక్ చేసుకున్నాను, గులాబ్ జామ్ చేసుకున్నాను, లడ్డూ చేసుకున్నాను, హల్వా చేసుకున్నాను. ఇవి 4 ఒకటి కాదు, కానీ వీటన్నిటిలో ఉన్నది నా పంచదారే. పంచదార మరి పంచదారగా ఉండకుండా ఎందుకండి ఇవన్నీ అయిపోయింది అని అంటే, నేను అయిపోలేదు, నేను పంచదారగానే ఉన్నాను. అట్లా క్రిమి నుంచి కీటకం నుంచి ఆ బ్రహ్మదేవుడి వరకు అంటే బ్రహ్మగారు కూడా ఏమైపోయినాడు, క్రిమి ఎంత నాదో బ్రహ్మగారి నాది కూడా సేమ్. అప్పుడు బ్రహ్మగారి నాది సేమ్ అయినప్పుడు విష్ణుగారి నాది సేమ్ కాదా, శివుడు గారి నాది సేమ్ కాదా? మరి సేమ్ అయినప్పుడు నువ్వు ఎక్కువైంది నేను తక్కువైందిరా. 100 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ లేవండ్రా అన్నాను, వచ్చి వరుసన అందరు నుంచున్నారు. వీళ్ళలో ఎవరిని గొప్ప ఉందాం, ఎవరిని ఫస్ట్ గ్రేడ్లో నుంచోబెడదాం, ఎవరిని కింద నుంచోబెడదాం కదా. నీకు తెలియదు. బ్రహ్మ పుట్టించేశాడండి, అయిపోయిందండి, బొమ్మ చేసి వాడు బొమ్మ చేయకపోతే వీడు పోషించడానికి లేదు కదా. ఎవరిని పోషిస్తాడు? బొమ్మ చేసి వాడి పని అయిపోయింది, పోషించి వీడి పని అయిపోయింది, లయం చేసి. ఎందుకంటే వాడికి ఒక పీరియడ్ ఇచ్చాడు, ఈ పీరియడ్ లోపల నువ్వు వెళ్ళిపోవాలిరా, ఇక్కడ ఉంటానంటే ఏం లాభం లేదు. నేను కోట్లు సంపాదించాను, నేను అంబానీ అదానీ కొడుకుని, నువ్వు అంబానీ కొడుకు అయినా అదానీ కొడుకు అయినా మాకేం ఫరక్ పడదు, అంతే కదా. మా దృష్టిలో అన్నీ నేను నాదే. నేనుకేమో పర్మనెన్సీ ఉంది, నాదికి పర్మనెన్సీ కాదు, లిమిటెడ్ టైం. అది అర్థమైందా? అందుకని ఈ లెవెల్లో ఎవడైనా ఆలోచిస్తే ఇంతకంటే పై లెవెల్లో నువ్వు ఉన్నావు కాబట్టి వీడిని చూసి జాలిపడు. ఒరే నాయన ఇంకా 4 మెట్లు నువ్వు ఎక్కాలరా, నే పై మెట్టు ఎక్కి రెడీగా ఉన్నాను, అందుకని నాకు నీ కథ తెలుసు. కింద మెట్టువాడికి ఏమనిపిస్తుందంటే అబ్బా వీడు పైకి ఎక్కాడు, ఎందుకంటే కింద వాడు కదా. అద్వైతి పై మెట్టువాడు, అద్వైతి కిందవాడు కాదు. వాడికంటే మించిన వాడు ఇంకొకడు లేడు అసలు. పరమాత్మ అందుకే వాణ్ణి జీవన్ముక్తుడు అన్నారు. ఎందుకన్నారు? వాడు బతికుండి మీకు దేహంగా కనపడుతూ ఉంటాడు, కానీ వాడికి పైన ఇంకోటి చదువుకోవాల్సిన వాడు ఇంకోటి లేడురా. అర్థమైందా? నువ్వు నేను కూడా ఆ లెవెల్లో ఉన్నాను అనుకుంటే పప్పులో కాలేస్తావు. ఎవరి లెవెల్లో వాడు ఉన్నాడో వాడికి అర్థం కావాలి. అట్లా డార్విన్ సిద్ధాంతం అది కూడా తప్పు కావడానికి వీల్లేదు, అదంతా లేదు అంటానికి నువ్వు వీల్లేదు. ఎందుకంటే క్రిమిని ఆ బ్రహ్మకీట జనని, ఆ క్రిమి నుంచి నిన్ను పైకి తీసుకొచ్చి చివరికి మానవ శరీరం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే జ్ఞానం కలిగినటువంటి వాసనా జ్ఞానం అని వివేక జ్ఞానం అని. జ్ఞానం 2 విధాలు. వాసనా జ్ఞానంలో ఏమేమి వస్తాయంటే ఆహారం, నిద్ర, భయం, మైథునం. ఆహార నిద్రా భయ మైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. చిన్న క్రిమి కూడా మరొక క్రిమితో జతగడుతున్నది. ఎందుకు అంటే దాని సంతానాన్ని వృద్ధి చేయటం కోసం. ఎందుకు దాని సంతానాన్ని వృద్ధి చేయటం అంటే ఈ నాటకం అంతా జరగాలంటే ఒక్కడు నటించి ఎన్టీ రామారావు వెళ్ళిపోయాడు, ఇంకోడికి నటన రాకపోతే వాడేం చెయ్యాలి? కాబట్టి వాడికి నటన నేర్పి వీడు పోవాలి, ఇంకోడికి నటన నేర్పి వీడు పోతున్నాడు. మన తాతగారు మన నాన్నకి నేర్పిపోయినాడు, నాన్న నాకు నేర్పాడు, నేను నా కొడుకు నేర్పుతా, నా కొడుకు వాడి కొడుకు నేర్పుతాడు. ఇది సంగతి. ఇది జరగాలి కదా. ఈ 4 కూడా వాసనా జ్ఞానానికి సంబంధించినవి.
మనం అందరం ఇప్పుడు ఈ పని తప్ప మేము వేరేది చెయ్యటం లేదు అని అంటే మనం ఆ లెవెల్లో ఉన్నాం. అర్థం చేసుకోండి. అంతేనా? ఏ లెవెల్లో ఉన్నాం? వాసనా లెవెల్లో ఉన్నాం. వాసనా వివేకమని, వాసన వివేకం, దీనికి ఇది లేదు. వాసనా జ్ఞానం, వివేక జ్ఞానం జ్ఞానమే. వాసనా జ్ఞానంలోకి వీళ్ళందరూ వస్తారు. వివేక జ్ఞానంలోకి జ్ఞాని తప్ప ఎవ్వడు రాలేడు. మేమేం చేస్తున్నాం మాకెందుకు అని మీరు అనుకునేటట్టయితే, మాకెందుకు ఇదంతా అంటే ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోండి రా. క్వశ్చన్ పేపర్ మీ దగ్గరే ఉంది, ఆన్సర్ షీట్ కూడా మీ దగ్గరే ఉంది, మార్కులు కూడా మీ దగ్గరే ఉన్నాయి. ఎన్ని మార్కులు వేసుకుంటారో వేసుకోండి. వాసనా జ్ఞానం మాత్రమే ఉంది అంటే, వాసనా జ్ఞానం అంటే అందరూ తిండి తింటున్నాం, పొద్దున తిని, మధ్యాహ్నం తిని, రాత్రికి తిని, అసలు 3 సార్లు తిని ఈ శరీరాన్ని పోషించాలా కదా? ఎందుకు తిండి కోసమే బతుకుతున్నావు? ఆలోచించు. నీకు తినాలి, రుచి రుచిగా తినాలి అని అనిపించినప్పుడు అది వాసనా జ్ఞానం. సాధన ఇదమ్మా, అది వాసనా జ్ఞానం కదా. నేను వాసనా జ్ఞానం నుంచి వివేకానికి పోదలుచుకున్నా కదా. వివేకం అంటే ఏమిటంటే నాది నేను వేరు చేసుకోవడం. నాది ప్లస్ నేను =1. నాది నేను అనే ఇద్దరు కలిస్తే ఒకటి. నేను ఇది అనుకోవడం జ్ఞాని లక్షణం, నేను ఇది అనుకోవడం అజ్ఞాని లక్షణం. నీకు తినాలనిపించినప్పుడు, నీకు రుచిగా అనిపించినప్పుడు, నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని అనిపించినప్పుడు కదా, నీకేమి అనిపించినా ఆ అనిపించినది ఈ 5గురి కోసమా? 5గురు అంటే 3 శరీరాలు, పంచకోశాలు కదా. నాకు చాలా సంకల్పంలో నాకు చాలా ఇష్టం అండి, అది ఇష్టం అంటున్నావంటే మనోమయ కోశంలో ఉంది అది. ఆలోచించుకో. ఒరే మళ్ళీ నేను వాసనా జ్ఞానంలో పడిపోతున్నానే. వాసనా జ్ఞానంలో కలబడితే వివేక జ్ఞానం కలగదు. వాసనా జ్ఞానం అంతా నాదికి సంబంధించింది, నేనుకు సంబంధించింది కాదు అని అనుకున్నావంటే నీకు ఆ టేస్ట్ అక్కర్లేదు, ఆ రుచి తెలియదు. కావాలంటే ప్రయత్నం చేసుకోండి. ఇది కావాలి అని నీకు అనిపించదు. ఎందుకంటే నాకేమి తక్కువైతే మిగిలినవి ఎవరి దగ్గర ఉంటే అది నాకు కావాలనిపించాలి. అంతే కదరా? నా దగ్గర లేనిది ఇంకోటి దగ్గర ఉన్నది నాకు కావాలనిపించాలి. అన్నీ నా దగ్గరే ఉంటే కావాలనిపిస్తే ఇంకా ఎట్లా అనిపిస్తుందిరా? ఎందుకంటే నీకు లేనిది నీకు కావాలనిపించాలి. నేను అన్నవాడివి నువ్వు పరిపూర్ణమైన ఆత్మస్వరూపుడివని నీకు తెలిసిన తర్వాత, నాకు తెలియలేదు కదండి, ద్రష్టవ్యో దగ్గరే తెలిసింది మాసర తిన్నప్పుడే. మళ్ళీ మళ్ళీ నాకు తెలియదంటే అవేమిటి? మళ్ళీ మళ్ళీ నువ్వు పూడికలు వేసుకుంటున్నావు, నీళ్లు రాకుండా అడ్డమవుతున్నావు, అంతకంటే ఏం లేదు. పూడికలు ఎందుకు వేసుకుంటున్నానండి, నాకు ఎందుకట్టాడు పిచ్చి రోగం పుడుతున్నది అని అడగండి మళ్ళీ ప్రశ్న వెంటనే. ఎందుకు పుడుతోందంటే నాయన ఈ 3 నీకు కావాల్సినవి. నీ దగ్గర ఏమున్నాయంటే ఈషణ. ఈషణ అంటే నాకు అది కావాలి అనేటువంటి ఆకాంక్ష. ఆకాంక్ష మీన్స్ కోరిక. నీకేముందంటే ఈషణ. ఈ ఈషణలు ఎన్ని ఉన్నాయంటే త్రయం, 3 ఉన్నాయిట. ఈషణలు 3. ధనేషణ ప్రతి వాడికి ఉంది. ఎంత వాడికి ఉందంటే నిన్న చెప్పాను, 1 సంవత్సరంన్నర పిల్లవాడు వాడి చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. రాగానే మరి నాకు బుద్ధి ఎట్లాడితే కదా, ఎందుకంటే అందరి దగ్గర ఉన్నది నేను లాగేసుకోవాలి. ఏం లాక్కుంటారండి మీరంటే అన్ని నాదులు లాగేసుకుంటా. ఏం చేస్తారంటే లైన్ చేసేసుకుంటూ ఉంటా. నా పనే అది కదా, అన్ని నాదులు లైన్ చేసుకోవాలి. అందుకని ప్రతివాడిని ఒరే
అది ఏందిరా నాకు ఇయ్యని అడుగుతా. మిమ్మల్ని అడగను, మీరు అడిగితే వెంటనే ఇచ్చేస్తారు. ఎందుకు అంటే మీ అమ్మ తీసుకోరు, మళ్ళీ నాకు ఇస్తారని మీకు తెలుసు. నటన, ఒక్కొక్కడికి ఇంత నటన ఉంది కదా, వాడికి నటించడం తెలియదు. అందుకే చిన్నపిల్లలు బాగా చెప్తారు మనకు. వేదాంతం చెప్పాలంటే చిన్నపిల్లలే చెప్పాలి. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారంటే చదువుకోకర్లే, వాళ్ళు జన్మల నుంచి నేర్చుకుని వచ్చారు. మీరే చిన్న బిడ్డనన్నా తీసుకురండి, నేనే వాడికి ఒక బిస్కెట్ ఇస్తా, ఆ బిస్కెట్ కూడా నేను ఇప్పించుకోలేను, ఎందుకంటే వాడిది నాది అనేస్తాడు. ఆ నాది అంటాం నీకు అన్ని సంవత్సరాల జన్మల నుంచి వచ్చింది. అందుకని బహూనాం జన్మనాం అంతే, లాస్ట్ జన్మలో మాత్రమే మనకిది లాస్ట్ జన్మ. ఈ జన్మలో మాత్రమే ఏమొచ్చింది? జ్ఞానవాన్, ఈ వివేకం అనేటువంటిది నీకు వచ్చింది. అంతవరకు అదే ఉంది. వివేకంతో నన్ను ఏం చేయమంటారంటే నాదికి సంబంధించిన నీకు నాదే పంచకోశ విచారణ చెప్పి ఎందుకు చెప్తామంటే మొత్తం నాది గురించి నీకు తెలిస్తే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ, మా గురుదేవులు మాకు పాఠం చెప్పే రోజుల్లో ఈత రానివాడు నీళ్లల్లోకి ఈతకెళ్తాడు. గురువుగారు ఏం చెప్తారంటే, గురువుగారంటే ఈత నేర్పే గురువుగారు, ఒరే నాయన నీళ్ళని నీ పొట్ట కిందికి నెట్టుకోరా, నా పొట్ట కిందికి నీళ్లు నెట్టుకుంటే ఆటోమేటిక్గా నేను ముందుకు వెళ్తాను. ఇది ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ నువ్వు వెళితే నువ్వు ఈ దీని నుంచి ఈ అవారం నుంచి ఆ పారం చేరతావు. నీళ్ళే బాగున్నాయని నీళ్ళల్లోనే ఉంటే మునిగిపోతావు. ఈత నేర్పేవాడు ఏం చెప్తాడు? నీళ్ళని నీ మీదికి తోసుకోరా. నా మీదికి తోసుకోవడం అంటే నాకు నీళ్లు కనపడుతున్నాయి, మీరందరూ నీళ్లు కదా కనపడుతున్నారు, నేనుగా కనపడలే, ప్రజ్ఞాన ఘనంగా నాకు కనపడలే, అందువల్ల మీరందరూ నీళ్లు. ఆ నీళ్ళనన్నిటినీ లయం చేసుకుంటున్నా. లయం చేసుకుంటుంటే నేను అవతల ఒడ్డుకు వెళతా. అప్పుడు నీళ్ళేం లేకుండా మొత్తం నేనేనన్న భావం శరీరం అట్లా వచ్చిందిట మనకి. సంసారం అనేటువంటి సముద్రంలో మన్ని మన వాడే పడేశాడో మనం పడ్డామో మనకు తెలియదు, కానీ మనమే పడ్డాం. వాడేం పడేయడు. ఎందుకంటే మనమే పడ్డామంటా అంటే ఎవ్వడికి కూడా వాడికి ఇష్టం లేకుండా వాడి అమ్మ నాన్న పెళ్లి చేయలేదురా. చేశారా చెప్పండి? చెయ్యరు కూడా. వాడు చేయకపోతే వీడే అడుగుతాడు, ఎప్పుడు నాకు పెళ్లి చేస్తున్నారు, ఎక్కడన్నా సంబంధాలు చూస్తున్నారా లేదా, నేను సంపాదించినంత మీరే తిందాం అనుకుంటున్నారా అంటే వాడు సంపాదించింది దానికోసమేనని వాడికి తెలుసు కదా. డబ్బులన్నీ బ్యాంకులో పెడుతున్నారా, మీరే వాడేసుకుంటున్నారా? అడుగుతాడా? అడగడా? సంసారంలో మన ఎవడో పడేశాడు అనవాకండి. ఎందుకురా ఇట్లా మేము పడ్డాము అంటే అసలు జన్మ జన్మలకి కూడా కారణం అది చూసి అది కావాలనుకోవడమే. ఒక ఇల్లు చూసాం, వాడి ఇల్లు చాలా బాగుంది, అట్టాటి ఇల్లు నాకు కావాలి. ఒకటి నగలు చూసాం, ఆ నగలు చాలా బాగున్నాయి, అవి నాకు కావాలి. ఆ నగలు నా దగ్గర ముందే ఉంటే నాకు కావాలని అనిపించదు. అది అర్థమైందా? ప్రతిదీ చూడగానే నాకు కావాలి అనుకుంటాం. అందుకే మరణ సమయంలో నీ లోపలే ఉన్న అనేకమైన బొమ్మలు కనిపించి పరమాత్మ అందులో ఏది కావాలంటే దాంట్లోకి పంపిస్తారా? ఎవడు సృష్టించాడంటే భగవంతుడు కాదట. నువ్వేది కావాలి అంటున్నావో తత్సృష్ట్వా, నువ్వు సృష్టించుకుంటున్నావు. సృష్టించుకుని ఏం చేస్తున్నావు? తదేవ అనుప్రావిశ్యత్, అందులో చేరుతున్నావు. మనం దాన్ని సృష్టించుకుంటున్నాం, అందులో చేరుతున్నాం. అర్థమైందా? భగవంతుడు మనకి ఈ సముద్రం దాటడానికి ఒక పెద్ద పడవ ఇచ్చాడు. నిన్న ఇక్కడి దాకా చెప్పాను. ఒక పడవ. ఈ పడవ ఎప్పుడు పగిలిపోతుందో, షిప్ రెక్ అవుతుంది ఎక్కడ? నడి సముద్రంలో. ఆ రోజు నువ్వు ఇంకేం చేయలేవు. అబ్బా నా పడవ మాత్రం పగిలిపోదండి అని చెప్పగలిగిన సామర్థ్యం నీకు లేదు. ఎప్పుడు పగిలిపోతుందో ఈ పడవ నీకు తెలియదు కదా. అందుకని మానవ శరీరం నీకు బై డిఫాల్ట్ వచ్చింది కాబట్టి నిన్ననే చెప్పుకున్నాం, 33.5 మార్కులు పరమాత్మ మనకు
ఇన్ని సంవత్సరాలు జన్మలకు వచ్చి 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 వచ్చిన తర్వాత బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ జ్ఞానం కలిగేటువంటి మానవ శరీరం నీకు ఇచ్చానన్నాడు. అంటే చాలా జన్మల తర్వాత నాకు ఈ శరీరం వచ్చింది. నాలాంటి మనుషులు ఈ ఈ కర్నూల్లో ఇంకా ఇంతమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మనుషులే కదండి, వాళ్ళు కూడా జ్ఞానవాన్ కదా. మరి వాళ్ళందరికీ కూడా మనుషులు వివేక జ్ఞానం కలగాలి కదా. కలగదు నాయన. నువ్వు జన్మ జన్మల నుంచి ఇంత పుణ్యం సంపాదించుకొచ్చావు. ఆ పుణ్యం ఎవడు సంపాదించుకొచ్చాడో వాడు మాత్రమే ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చినా వాడికి ఈ మూడింటి మీద వ్యామోహం పోదు. గురువు చెప్పి 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 తిట్టి 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 వాడికి విరక్తి పుట్టేదాకా తిడతాడు. అమ్మో ఈమె గడపడితే తిడుతుందిరా నాయన అనేదాకా తిడతాడు. ఒకసారి తిట్టాడు. తిట్టి తిట్టి తిట్టిన తర్వాత బాగా దెబ్బ సుత్తెతో కొట్టి 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 పెడితే కొంతసేపటికైనా ఏముంది, ఇక్కడికి రాగానే పుణ్యఫలం ఇక్కడికి తెచ్చింది అంతే. అదంత తొందరగా పోదు. ఏమో నాకు తెలిసినంతలో 45 ఏళ్ల నుంచి పోలే. ఇంకా ఎప్పుడు పోతుందో నాకు తెలీదు. పోతే సంతోషం కదా. కానీ రేపు సంగతి మనం బతుకుతామనే నమ్మకం లేదు. గ్యారంటీ అయితే అస్సలు లేదు. ఎవరికి బతుకుతామంటే మీరు శాశ్వతంగానే ఉంటానన్నారు కదండి. అంటే నాది చచ్చిపోతుంది. నాది చచ్చిపోయిన తర్వాత నేను తెలుసుకుంటానండి పర్వాలేదు అంటే నాయన అది అసలు వీలు కాదు. ఎందుకనంటే నాది లేకపోతే నువ్వేమవుతావు అంటే ఈశ్వరుడైపోతావు. నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మరి ఊరికే చచ్చిపోతే నాది ఉండదు కదండి. నేను కాదు కాదు నువ్వు చచ్చిపోయిన తర్వాత 3 ఉన్నాయి కదా. ఒక్క నాదే చచ్చిపోతోంది, 2 నాదులు నీ వెంట వస్తున్నాయి. అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అర్థమైందా? ఏంట్రా చచ్చిపోతే పోతుందన్నారు కదండి. నాది పోతుందా? నాది కంప్లీట్గా పోదు, స్థూలం మాత్రమే పోతుంది. ఇంకా 2 నీతోనే ఉన్నాయి. ఆ 3 ఇక్కడ పోగొట్టుకున్నావంటే ఇంకా నువ్వు పోక్కర్లేదు. ఆ 3 ఇక్కడే పోతే నువ్వు ఇంకా వెళ్ళాల్సిన పని లేదు, తిరిగి రావాల్సిన పని కూడా అస్సలు లేదు. అందుకని మొన్న మీకు ఒక కథ చెప్పాను. ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారు. ఒక్కొక్కడికి 25,000 ఇచ్చి వ్యాపారం చేసుకురావని ఒకటి తూర్పు, ఒకటి దక్షిణం, ఒకటి పడమర, ఒకటి ఉత్తరం పంపించేశాడు. వ్యాపారం చేసుకొని కొడుకులందరూ సంవత్సరానికి తిరిగి వచ్చారు. ఒక కొడుకు ఆ 25,000ని 1,00,000 చేసుకొని వచ్చేసాడు. వ్యాపారం కదా, కల్తీ చేసి పారేసి అమ్మి పారేస్తే ఇంకో కొడుకు 25,000ని 50,000 చేసి తెచ్చాడు. ఒకడు 75,000 చేసి తెచ్చాడు. ఇంకొకడు అంతా పోగొట్టుకొని పాపరైపోయినాడు. వాడికి రూపాయి కూడా లేదు, తినడానికి తిండి కూడా లేదు. తండ్రి దగ్గరికి 4 వచ్చారు. రేపు మళ్ళీ వ్యాపారానికి ఎవరిని పంపిస్తాడు పరమాత్మ? 1,00,000 తెచ్చిన వాడిని, ఒరే నువ్వు ఖచ్చితంగా పోరా, నీకు ఇప్పుడు ఇదివరకు 25,000 ఇచ్చాను, ఇప్పుడు 4,00,000 ఇస్తాను వెళ్ళు కదా. అట్లా 75,000 ఇచ్చిన వాడికి నీకు 1,00,000 2,00,000 ఇస్తాను, నువ్వు కూడా పోరా అంటాడు. పాపం సున్నావాడు ఆలోచిస్తూ ఉంటాడు, మా నాన్న నాకెంత ఇస్తాడో, ఎంత పంపిస్తాడో, ఓ 10,000 ఇవ్వకుండా పోతాడు. అది ఒరే నీకేం ఇవ్వను, ఎందుకంటే మొత్తం పోగొట్టుకొస్తావు, నువ్వు కొంపలో పడుండు. కొంపలో పడుంటే నేను తిన్నది నీకు పెడతా. వాడికన్నా వ్యాపారానికి పోయిన వాడికి తిండి కూడా లేదు. నేనేం తింటే అది పెడతాను రా నాయన, ఇంట్లో ఉండు అంటాడు. హాయిగా సుఖంగా వాడితో వాడు భోగాలు అనుభవించవచ్చు. కారణం ఏమిటంటే వ్యాపారం చేసే తెలివి నాకు. జీవన్ముక్తులు అందరూ అట్టాడు, అంతా పోగొట్టుకున్నారు. అన్నీ పోగొట్టుకుని తండ్రి దగ్గరికి చేరారు. ఇంకా చచ్చినట్టు వాడు పోషించాలి కదా. చచ్చినట్టు పోషించడమే కాదు,
వ్యాపారం చేసుకున్నవాడు బయట బయట ఇళ్ళు కొనుక్కున్నాడు, పొలాలు కొనుక్కున్నాడు, అన్నీ కొనుక్కున్నాడు. కానీ ఇంట్లో ఉన్నవాడికి ఆ తండ్రి ఆస్తి అంతా వీడికే. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, అరే వీడికి పాపం ఏమీ లేదురా, వాడు వ్యాపారం చేయలేకపోయినాడు కదా, మనమే ఏదైనా కొద్దిగా వచ్చినప్పుడల్లా వాడికి ఇచ్చిపోదాం, మీరు ఇచ్చేది ఏమిట్రా నాకే చాలా ఉందంటాడు వీడు. అర్థమైందా? చూడండి, ఇంట్రడక్షన్ అర్థమైంది, ఏం తెలుసుకోవాలో అర్థమైంది, మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థమైంది, ఏం చెయ్యాలో కూడా అర్థమైంది. ఈ శరీరం అనేది పర్మనెన్సీ లేదు, దీనికి ఎప్పుడు పోతుందో మనకి నమ్మకం లేదు, మళ్ళీ పోతే మళ్ళీ వస్తామని. అయితే మరి మీ అంత మాకు తెలియలేదు కదండి, మరి మా సంగతి ఏమిటి, మాకు ఏదో కొంచెం నేను కాదు, నేనే నాది కాదు అని మాకు కొద్దిగా తెలిసింది అనుకోండి అంటే, అప్పుడు మేము చచ్చిపోతే మా కథ ఏమిటి? మీ కథ ఏం లేదు. పరమాత్మే గీతలో మీకు అభయం ఇచ్చాడు. ఏమని? శుచీనాం శ్రీమతాం గేహే. ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులు నీకేం బోధించలేదు నాయన ఈ జన్మలో. అటువంటి తల్లిదండ్రులు కడుపులో పుట్టావు కదా, అమ్మ ఏం చెప్పలే, నాయన ఏం చెప్పలే. అమ్మ నాయన ఏం చెప్పారు అంటే 3 గురించి బాగా చెప్పారు కదా. అందుకని ఇప్పుడు ఈసారి ఏం చేస్తానంటే, నేను నిన్ను మళ్ళీ మరి మొత్తం కంప్లీట్, నువ్వు కోర్సు కంప్లీట్ చేయాలి కదా. నిన్ను కాలేజీలో చేర్చిన తర్వాత నీకు నీకు జన్మ అయిపోయి నువ్వు చచ్చిపోతే కదా, నా గతి ఎట్లా అంటున్నావు కదా, నీకు కూడా మళ్ళీ ఒక దేహమే పోతుంది. ఎందుకంటే మొత్తం తెలిసిన వాడికి మాత్రమే 3 శరీరాలు పోతాయి. అందుకని నిన్నేం చేస్తానంటే శుచీనాం శ్రీమతాం గేహే. నీకు డబ్బులకు ఇబ్బంది లేకుండా, డబ్బులకు ఇబ్బంది అయితే మనకు తినడానికి అన్నమే లేకపోతే ముందు అది చూసుకోవాలిరా. నేను నాదిని తెలుసుకుంటాను, నేను తెలుసుకుంటాను, నేను బ్రహ్మ విద్య నేర్చుకుంటానంటే ముందు నీ మనస్సే ఒప్పుకోదు, నీ పొట్ట ఒప్పుకోదు. పొట్ట ఎందుకు ఒప్పుకోదంటే ఆకలి. మనస్సు అన్నీ కావాలంటుంది, అంటుందే అందా. అందుకని నాయన లాభం లేదు, నేను నా చేతిలోకి తీసుకున్నా కదా, నిన్ను పైకి తేవాల్సిన బాధ్యత నాది. అందుకని శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయితే. యోగులందరూ ఏమనుకుంటారంటే, యోగభ్రష్టుడైతే అంటే యోగా చేసి ప్రాణాయామం ప్రత్యాహారం చేసి నేను కనుక చచ్చిపోతే మళ్ళీ నన్ను శుచిమంతుల ఇంట్లో పుట్టిస్తాడు పరమాత్మ. ఆ పుట్టించడమ్మా. యోగభ్రష్టుడు అంటే పరమాత్మతో అనుసంధానమయ్యే, నాదిని నేనుతో అనుసంధానమయ్యే దాన్నే యోగం అంటారు. ఆ యోగంలో నువ్వు ప్రారంభించి నీవు పూర్తిగా తెలుసుకోలేక నువ్వు కనుక దేహం చాలిస్తే మామూలు వాడల్లే నీకు కూడా జన్మ ఇస్తా. నీకు బై డిఫాల్ట్ నీకు మానవ జన్మ ఇస్తా. లేకపోతే నీ కర్మలో ఏదుందో అదే ఇవ్వాల్సి వస్తుంది. అర్థమవుతుందా? పరమాత్మ ప్రమాణం చేశాడు. ఎవడైనా ఒక ధనవంతుడు, మా ఇంట్లో మా అమ్మాయికి పెళ్ళి పెట్టుకున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, ఎప్పుడో వచ్చినప్పుడు ఇస్తా. ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పిల్ల పెళ్ళి, ఓ 10 లక్షలు మీరు నాకు అప్పుగా ఇవ్వండి, నేను మళ్ళీ మీకు తీరుస్తాను అని ఒక ధనవంతుడిని అడుగుతా. ఆయన సరే నేను వీడికి ఏదో వీడి నమ్మకం ఉండి ఉంటుంది, ఇస్తాలే నాయన నువ్వు పెళ్ళి పెట్టుకో అంటాడు. ఆ మాట మీద విశ్వాసం ఉండి వాడు ఇవ్వకపోయినా, నీ చేతిలో డబ్బు లేకపోయినా వాడు ఇస్తాడు అన్న నమ్మకంతో నువ్వు పెళ్ళి పనులన్నీ చేసుకుంటున్నావు కదా. వాడెవడో ఒకడు అట్లాగే 1,00,000 రూపాయలు మీరు ఇస్తామన్నారు కదా అమ్మ అని 1,00,000 రూపాయలు పెట్టి బట్టలన్నీ కొనుక్కొచ్చేసుకున్నాడు ఆ కూతురు. నేను పెళ్లి వాళ్ళతో పెళ్లి చేయిస్తానని చెప్పాను కదా. అవన్నీ నాకు 1,00,000 ముందు ఇవ్వమంటాడు. వాడికి నేనెందుకు ఇవ్వాలి? పరమాత్మ అట్లా లేదు. వాడిని నమ్ముకొని వస్తే నేను చూసుకుంటాను అన్నాడు. నీకు మానవ జన్మ నేను ఇస్తా అన్నాడు. లేకపోతే నీ కర్మ ప్రకారం నీవు ఆ జన్మలకి వెళ్ళవలసి ఉంటుంది. మానవ జన్మకు వచ్చేది లేదు. ఎందుకు అంటే నువ్వు ద్రష్టవ్యో వరకే ఆగి, పరమాత్మ నేను నాది అనేవి 2 ఉన్నాయి, నాదిని నేను నుంచి వేరు చెయ్యాలి అనే యోగాన్ని నేను స్వీకరించాను, దీంట్లో నన్ను పైకి తీసుకెళ్ళమని అడిగితే పరమాత్మ అప్పటికే నీకు పరమాత్మ వేరే ఉండడు. నీ గురు రూపంగా నీ దగ్గరే ఉంటాడు. నేను గురు రూపం కాదమ్మా, గురు రూపంగా
నీ దగ్గరున్న నేను, ఆ నేనే నీ మరణంలో కూడా నీతో ఉంది, ఆ నేనే నీకు చనిపోయే సమయానికి నీకు శుచిమంతులైన శ్రీమంతుల గృహంలో ఉండే ఆలోచన కలిగిస్తోంది. భగవంతుడు ఇస్తాడు, వాడు ఎక్కడో ఉన్నాడు, వాడి లొకేషను, వాడి ఇంటికి పోతే వాడప్పుడు నాకు అన్నం పెడతాడు, నీళ్ళు ఇస్తాడు, శుచిమంతుల ఇంట్లో పుట్టిస్తాడు కాదు. అప్పుడు నీకేమవుతుందంటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఆ కుటుంబంలో నీకు ప్రతి క్షణం నీకు అది బోధించేవాడే దొరుకుతాడు. ఎవరికైనా నాకు చిన్నప్పటి నుంచి మా సుధ అంటూ ఉంటుంది అప్పుడప్పుడు, సుధ ఏది ఇక్కడ ఉంది, అమ్మ నాకు వేరే దేవుడు ఉన్నాడనే సంగతి నాకు తెలీదు, నేను 6వ క్లాస్ అప్పటి నుంచి మీ దగ్గరికే వచ్చాను, దేవుడు నా లోపలే ఉన్నాడని నాకు అప్పటికే అర్థమైపోయింది. ఎందుకు వచ్చింది అంటే ఆ జన్మకి కారణమైనటువంటి వాడిని అటువంటి ఆ సర్కమస్టెన్సెస్లోకి భగవంతుడు నెడతాడు. అదే నెట్టినప్పుడు వాళ్ళ అక్కకి వాళ్ళ చెల్లికి ఇంకా వాళ్ళందరికీ ఆ తల్లిదండ్రులకు పుట్టిన అందరికీ అదే ఉంటుందంటే ఉండదు. ఎవడి ఇది వాడికే. ఇంకో దేవుణ్ణి పూజ చేయమని ఒకవేళ నేను చెప్పాను అనుకో, బలవంతంగా సత్యనారాయణ చేయవే సుధా అన్నా అనుకో, ఎందుకమ్మా సత్యనారాయణ చెయ్యాలి అంటుంది, బద్ధకంతో కాదు. మీకు అర్థమవుతుందా? అటువంటి పరిస్థితిని నీకు భగవంతుడు కల్పిస్తాడు. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు మీకు అర్థమైందా ఏం చెయ్యాలి, సాధన ఎట్లా చెయ్యాలి, ఎటువంటి ఆలోచన ఉండాలి. కానీ ఎంతసేపు చేసినా నేను వ్రతం చేయనా, ఇంకా కర్మ చేయనా, చండీ యాగం చేయనా, ఇంకో మరి ఎందుకండి మీరు మరి చండీ యాగాలు తీర్థయాత్రలు తీసుకుపోతున్నారు, మమ్మల్ని ఎందుకండి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు అని మీరు అనేటట్లయితే ఇప్పటి వరకు మీరు చేయలేదు కాబట్టి, ఇంకా చేయవలసిన సంస్కారం మీ లోపల ఉండాలి కాబట్టి, ఆ పుణ్యం మీకు వస్తే కాబట్టి ఈ జ్ఞానం కలగదు. అద్దాలు మంచివే, కానీ పాఠం చదువుకోవాలనుకున్నప్పుడు తుడుచుకుని మరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు తుడుచుకుంటున్నారు, మీకు చూపు బాగానే ఉంది, మీ అద్దాలు కూడా బాగున్నాయి కదా అంటే, నా అద్దాలు బాగున్నాయి, నాకు చూపు ఉంది, కానీ ఆ అద్దాలకు మాలిన్యం అంటింది. మాలిన్యం 3. మీకు అనిపించంగానే మీరు అనుకోండి. ఏమిటంటున్నాను నేను, నోరు బంద్, ఇంకా మాట్లాడదు. అర్థమైందా? ఇక నేను రాసుకుంది ఏమిటంటే, సముద్రంలో ఉన్నావు నువ్వు, సముద్ర మధ్యంలో ఉన్నావు. ఎందుకంటే నన్ను సముద్ర మధ్యం అంటున్నారు, నేను మొదట్లోనే ఇంకా దిగలేదు కదా సముద్రంలోకి. నాయన దిగేశావు. ఎందుకంటే బ్రహ్మ విద్య నీవు నేర్చుకోవాలి అనుకున్నప్పటికీ నీ వయస్సు కనీసం అంటే సంసారంలో పడే వయస్సు వచ్చేసింది. బాల్యం కాదు, మనకందరికీ బాల్యం లేదు. బాల్యం వాడికి అర్థం కాదు. మరి మీరు సుధకు అర్థమైంది అంటున్నారు, అప్పటి నుంచి ఉంటే ఇప్పుడు అర్థమైంది. అప్పుడెప్పుడో అర్థమైందని చెప్పవాకండి. అంటే అప్పటి నుంచి కూడా ఈ మార్గంలోకే రావడానికి అవకాశం ఉంది కదా. మనకు కూడా అవకాశం ఇస్తున్నాడు పరమాత్మ. చెప్పాడు, నేను ఇస్తాను, వాళ్ళని ఏం భయపడదు. అయ్యో మాకు లేకపోతే రేపు మేము చచ్చిపోతే, మాకు రాకపోతే మాకు అది ఇట్లా అని ఏం భయపడక్కర్లేదు. సముద్ర మధ్యంలో ఉన్నాం, పడవ ఎప్పుడో తెలియకుండా పగిలిపోతుంది. ఆ పగిలిపోయే పడవ పగులుతుంది, ఇంకా మనకు పరమాత్మ తెలియలే, కంప్లీట్గా తెలియలే. మనం ఇంకా సాధన చేస్తున్నాం. అప్పుడు మనకేమిటంటే దేవుడు ఎక్కడో ఉంటాడు కదా. దేవుడు ఆత్మ తెలియనంత వరకు, తెలిస్తే దేవుడు నా లోపలే ఉంటాడు. నేనే, నా లోపల కాదు, నేనే. తెలియనంత వరకు దేవుడు బయట ఉంటాడు, ఊపరవాల లేకపోతే ఎదురుగా. వెంకటేశ్వర స్వామి కదా, నాకు ఎదురుగా ఉంటాడు దేవుడు. అటువంటి అట్లా ఉన్నప్పుడు నువ్వేమంటావంటే, మనకి ఏ కష్టం వచ్చినా మనం అందరం సముద్ర మధ్యంలో ఉన్నాము నిజమే అంటానికి నేను ఉదాహరణ చెప్తున్నా. మనకందరికీ కష్టాలు అనేవి వస్తాయి. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎవరికి వస్తాయో కూడా తెలియదు కదా. కష్టం రాకుండా ఎవ్వడు కూడా, కష్టం రాని జీవి, కన్నీళ్లు పెట్టని మనిషి ఎవ్వడు ఉండట. ఎప్పుడో ఒకప్పుడు కళ్ళ నీళ్లు పెట్టాలి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా పరమాత్మకు కావాలట. ఎట్లా ఏడుస్తాడో కూడా కావాలట. మన సినిమాల్లో చూపిస్తుండే ఆయనకేం ఆనందమో, ఆయనకి ఆనందం కాదు, ప్రతి అనుభవాన్ని వీడు ఎట్లా అది ఆయనకి.
అది ఏంటంటే అది చూడాలన్న కోరిక. సినిమాలో నవరసాలు పండించాలని కోరిక. ఒక రసంతో సంతోషపడడు. అయితే నవరసాల్లో ఆ కరుణరసం అనేది మొత్తం కంప్లీట్గా సినిమా అయితే ఏడుపు కొట్టు సినిమాని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. అందుకని పరమాత్మ ఏం చెప్తాడంటే అప్పుడప్పుడు ఏడుపులు పెట్టినా అప్పుడప్పుడు సంతోషాలు కూడా పెడతాడు. అట్లా కష్టం వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కడు కూడా వాడికి ఇష్టమైన వాడు అల్లా కావచ్చు, జీసస్ క్రైస్ట్ కావచ్చు, రాముడు కావచ్చు, దుర్గ కావచ్చు, ఆంజనేయ స్వామి, మీ ఇష్టం. ఎందుకంటే మీ దేవుళ్ళందరూ మాకు ఇక్కడి వాళ్ళు, అక్కడి వాళ్ళు కాదు. అవునా కదా? అటువంటిప్పుడు ప్రతివాడు ఏం చేస్తాడంటే ఓ దేవుడా మాకు ఈ కష్టం వచ్చింది, మమ్మల్ని కాపాడు దేవుడా అని అడుక్కుంటారు. నువ్వు అడుక్కోవడం వరకు బాగుందిరా నాయన అంటాడు. నువ్వు దేవుడా నన్ను కాపాడు అని అడుగుతున్నావంటే దేవుడు నీకంటే భిన్నంగా ఉన్నాడని నీ భావన. నువ్వే దేవుడు అయితే నువ్వు కాపాడమని అడగక్కర్లే. మరి మీరు అడుగుతారు కదండి అంటే నా దేవుణ్ణి నా నాదిని జాగ్రత్తగా కాపాడుకోరా అని అడుగుతా. నా నేనుకి ఏం చెప్తాను అంటే నా నాదిని కాపాడుకోమని అడుగుతున్నది కూడా నాదే, నేను కాదు. కానీ జ్ఞానం కలగని వాడు ఏం చేస్తాడంటే నా దేవుణ్ణి నన్ను కాపాడమని అడుగుతాడు. వాడు ఇష్టం వచ్చిన ఏ పేరు పెట్టినా పలుకుతాడు. ఎందుకంటే బహునామములతోడ బరగెడువాడు, బహురూపములతోడ భాసిల్లువాడు. ఆ దేవుడు ఎటువంటి వాడు అంటే వాడికి చాలా పేర్లు ఉన్నాడు, ఏ పేరు పెట్టినా పలుకుతాడు. మా పిల్లలు కూడా నేను ఒకళ్ళకి ఇంకో పేరు పెట్టి పిలుస్తుంటా, వాళ్ళు పలుకుతూనే ఉంటారు. ఎందుకంటే అమ్మ నన్ను కాదు కదా పిలిచింది అని వాళ్ళు అనరు. అమ్మ దృష్టిలో అన్ని పేర్లు అందరు అమ్మాయిలకి సరిపోతాయి. మన దృష్టిలో మన పేరు మనకు మాత్రమే సరిపోతుంది. అందుకని అక్కడ ఎవరైనా భానుమతి అని ఏదన్నా అనుకుంటే నన్నే అంటున్నారా, నా గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, కొంచెం కనుక్కొని రప్పమ్మా అంటాం. ఆ దేవుణ్ణి అంటే మన ఇష్టం వచ్చింది, మీ ఇష్టం వచ్చింది దేవుడు ఎవడైనా సరే ఆ దేవుణ్ణి కాపాడమని, నీకు కష్టం వచ్చినప్పుడు కాపాడమని అడుగుతున్నావే, ఆ అడిగినప్పుడు ఏం చేశాడంటే ఆ దేవుడు కూడా అనుకుంటాట అవును నేను కాపాడాలి అంటే వాడిని గుళ్ళో పెట్టి బాగా తాళం వేసి పెట్టాం. వాడు ఎవడి అధీనంలో ఉంటాడు? పూజారి అధీనంలో ఉంటాడు. పూజారి రాత్రి లాక్ చేసి వాడు హాయిగా ఇంటికి పోయి వాడు పడుకుంటాడు. వాడు ఏం రావాలి, రేపు పొద్దున వచ్చి తాళం తీయాలి. నీకు కష్టం రాత్రి వచ్చింది, దేవుడికి పాపం నిన్ను రక్షించాలనే ఉంది. నువ్వు అడిగింది ఏ దేవుణ్ణిరా? గుళ్ళో బందీ అయిన దేవుణ్ణి. నేను బందీ అయినాను, నాకు బాధలు వచ్చినాయి, నాకు ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి పోవాలి? ఆ బాధలు తీర్చేవాడి దగ్గరికి, బయట ఉన్నవాడి దగ్గరికి పోవాలి. జైల్లో ఉన్న ఖైదీ దగ్గరికి పోతే వాడు నన్నేం వాడే రాలేడు. నీ చెప్తున్నా అబద్ధంట్రా, దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నానా? అందుకని ఏ లెవెల్ వాడికి ఆ గుళ్ళో దేవుడు కావాలంటే కర్మ ఉపాసన చేసే నిన్న పూర్వమీమాంస అని చెప్పాడు చూడు, వాడికి వాడు కాపాడుతాడు కదా. వీడికి వాడు కాపాడలేడు. ఎందుకనంటే వీడెవరిని అడగాలి అంటే వీళ్ళో ఉన్న దేవుణ్ణి అడుగు. అది చెప్పింది భగవద్గీత. ఈశ్వర సర్వదేహానాం, నీ దేహంలో వాడి దేహంలో వాడి దేహంలో కాదు, ప్రతి ఒక్కడి శరీరంలో హృద్దేశే అర్జున తిష్టతి, నీ లోపల ఉండి వాడే నిన్ను నడిపిస్తూ భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ, వాడు నడిపిస్తూ ఉన్నాడురా. నువ్వు వాణ్ణి అడుగు. ఎప్పుడైతే నువ్వు వాణ్ణి అడుగుతావో, ఎవరిని? నీ లోపల ఉన్నవాణ్ణి. ఆ దేవుణ్ణి కాపాడమని అడగకూడదు. నీ లోపల ఉన్నవాడిని ఏం కాపాడమంటావు? నీ నాదిని రక్షించుకో. ఎందుకంటే నా నాది జాగ్రత్తగా ఉండకపోతే, ఇది పోతే ఈ కష్టాలు ఎవరికి వచ్చినాయి? నాదికి వచ్చినాయి. ఇది గనక ఒకవేళ పోయినట్లయితే
నాకు నన్ను నేను రక్షించుకోవడానికి అంటే నిన్ను నేను పూర్తిగా తెలుసుకోవడానికి వీల్లేదు. నిన్ను నేను నేనేనని తెలుసుకునేంత వరకు దీన్ని కాపాడవలసిన బాధ్యత నీది. అయితే కాపాడుతాడా అండి? ఆ కష్టాలన్నీ తీర్చేసి కాపాడుతాడా? ఆ కష్టాన్ని నువ్వు ఎలా తీర్చుకోవాలో నీ బుద్ధిలో ప్రేరణ చేస్తాడు. ఎవడు? వాడు, లోపలివాడు, గుళ్ళోవాడు కాదు. గుళ్ళోవాడు అంటే వెంకటేశ్వర స్వామి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే కోపం లేదమ్మా. ఆయన కాపాడడు అని నేను మీకు చెప్పట్లేదు. ఆయన ఎవరిని కాపాడుతాడో చెప్పాను. నిన్ను కాపాడడానికి ఆయనకు వీలు లేదు. ఎందుకనంటే ఆయనకి రకరకాల ఫుడ్ పెట్టి అక్కడ గంట గంటకి పెడుతున్నారు. మరి ఎందుకు పెడుతున్నారో తెలియదు వాళ్ళకి. వీళ్ళు తినటం కోసమే పెట్టుకుంటున్నారు. దేవుడికి నైవేద్యం పొద్దున 6 గంటలకు నైవేద్యం, 7 గంటల నైవేద్యం, 8, 9 గంటల నైవేద్యం, 11 గంటల నైవేద్యం. ఒరే ఆయనకు అరగతుట్రా తిండి. ఆలోచించండి రా. ఆ ప్రసాదాలన్నీ మనం కొనుక్కొని మింగడం. అదేమన్నా అంటే అమ్మ నాస్తికులు, అమ్మకు దేవుడు లేడు. ఆలోచించండి రా, కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించండి. నీ బుద్ధికే నీకు తెలిసేటట్టు చేస్తాడు పరమాత్మ. మరి ఈ బోధంతా ఎవడు చేస్తాడు అంటే అందుకే చెబుతున్నాడు, ఒరే ప్రారంభ దశలో నీకు ఇనీషియల్గా ఇవన్నీ తెలియని రోజుల్లో దేహమున్న గురువు బోధించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ లెవెల్ దాటుతావో నీకు దేహం ఉన్న గురువు అవసరం లేదు. అప్పుడు ఏమవుతాడు? ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. నీ లోపల దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఆ లెవెల్కి వస్తావు. ఏ జీవుడైతే పూజ చేస్తూ ఉన్నాడో ఆ జీవుడు బ్రహ్మమే కదా, వాడే కదా తెలుసుకోవాలి. దేహం అప్పుడు దేవాలయం అవుతుంది. వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం కాదు. కాదంటే కాదు. మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకుని అమ్మగారు వెంకటేశ్వర స్వామి దేవుడు కాదన్నారని ప్రచారాలు చేయవాకండి. ఎందుకంటే ఏ మాట మాట్లాడాలన్నా చాలా కష్టం ఉంది మీ దగ్గర. మేము అంత లెవెల్లో ఉన్నామని ఉంటారు ఒక్కొక్కళ్ళు మహానుభావులు. అమ్మగారంతా మాకు కూడా ముందే తెలుసు కదా, అయినా మాకు చెప్పడం రాదు, అంతేగాని మాకు తెలుసు. వీళ్ళకి తెలుసుట, చెప్పడం రాదుట. పరమాత్మ ఎప్పుడైతే నీకు తెలుస్తాడో పరమాత్మ మాట్లాడతాడు. నువ్వెవడు మాట్లాడడానికి? ఎవడికి తెలుసు, ఎవడికి తెలియదు. ఏంరా లోపల ఎప్పుడు తెలిసాడో వాడు మాట్లాడతాడు. నువ్వు నోరు మూసుకుని కూర్చో. నోరు మూసుకునే కూర్చున్నావు. జడం నీ శరీరం అఖండ మండలాకారం అనేవాడికి చేతిలో తీసుకుంటాడు ఆయన. మాట్లాడేటప్పుడు కొంచెం బుద్ధి కలిగి మాట్లాడు, అర్థం చేసుకో. నోటికి వచ్చిందని మాట్లాడవాకు. నీ సాధన నువ్వు నోరు మూసుకుని చేసుకో. తెలిసిందా? దేవుణ్ణి నిన్ను కాపాడతాడేమోనని గుళ్ళో బంధించేశావు. పొరపాటున కాపాడతాడేమోనని గుళ్ళో పెట్టి తాళం వేశావు. అది కదా నువ్వు చేసిన గొప్ప పని. మరి నన్ను ఏం చేయమంటారు? గుళ్ళో దేవుడికి దండం పెట్టకపోతే ఏ దేవుడికి దండం పెట్టామంటే, ఎప్పుడైతే నువ్వు నేను నాది తెలుసుకున్నావో, నాది అనేటువంటిది నీ దేవాలయం, నేను అనేవాడు అందులో ఉన్నాడు. దేవాలయాన్ని శుభ్రంగా పెట్టుకో. దేవాలయంలో చెత్తా చెదారం పడేవాకు. దేవాలయంలో చెత్తా చెదారం అంటే సుధాంశుజీ మహారాజు చెప్తారు, ఎప్పుడైనా ఇది గుడి అనుకున్నావంటే కదా, ఎముకలు మాంసము కండరాలు ఇలాంటివి, కోడి చికెను ఇంకేమిటో ఉంటాయి కదరా అట్లాంటివి, ఇవన్నీ నువ్వు ఎక్కడ వేస్తావమ్మా? శ్మశానంలో వేస్తావు కదా. శ్మశానంలో ఎక్కడ వేస్తావు? ఇది కబ్రిస్తాన్ కాదంటాడు. కబ్రిస్తాన్ కాదు, నీ పొట్ట ఇది. ఇది ఎందుకోసం ఉంది అంటే సాత్వికమైన ఆహారం తిని చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి అంటే నువ్వు తెలుసుకోవలసిన లక్ష్యం చాలా ఉంది
కదా. ఏం లేదు అహం బ్రహ్మాస్మి అంటే మాకంతా వచ్చేసిందంటే అది నీ కర్మ. మళ్ళీ నీకు మానవ జన్మ ఇయ్యడు. నీది తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఇది తెలుసుకోలేక నువ్వేమైనా పోతే కదా. యోగభ్రష్టోభిజాయతే అన్నాడు పరమాత్మ. నాకు తెలుసు అన్నవాడిని నేను కాపాడతానని ఆయన చెప్పలే కదా. నాకు తెలుసు అన్నవాడికి ఏం తెలియదు, నేనే అది అన్నవాడికి అన్నీ తెలుసు. అయితే రేపటి నుంచి మేము నేనే అది అంటాం కదా. అంటే పైకి మాట అంటే వాచా వేదాంతం అవుతుందిరా నాయన. వాక్కుతో వేదాంతం చెప్పవాకు, మనస్సుతో వేదాంతం చెప్పవాకు, నువ్వు అది అయిపో. మనం ఒక కాసుల పేరు చేయమని ఒక కంసలి వాడికి మనం ఇచ్చాం, కంసలి వ్యక్తికి. నేను వాడు అన్నానని ఏమనుకోవాకండి, అందరు నా పిల్లలని నేను అట్లా అంటున్నా. ఏమ్మా ఇచ్చిన తర్వాత మనకి ఫలానా డేట్కి ఇస్తానంటాడు, ఒకవేళ ఇవ్వలేకపోయినాడు అంటే ఆయన చేయడంలో లేట్ అయిపోయింది. అమ్మ అవుతున్నది తర్వాత ఇస్తాను అంటే తయారవుతున్నది అని చెప్తాడు. కావాలంటే సగం తయారైంది కూడా చూపెడతాడు నీకు. ఈ మిగిలిన సగం తయారవడానికి నాకు ఇంత టైం కావాలి అని చెప్తాడు. నీ జ్ఞానం కూడా అలాంటిదే. తయారవుతున్నావు నువ్వు, కంప్లీట్ కాలే. కంప్లీట్ అయిందని నీకు నువ్వు అనుకున్నావంటే పర్వాలేదులేండి, మీరు చేశారు కదా, సగమైనా అయింది కదా, అది నాకు ఇచ్చేయండి, నేను మెళ్ళో పెట్టుకుపోతానంటే వాడు ఇవ్వడు, నువ్వు పెట్టుకోలేవు. ఇంకా ఇంతకంటే ఉపమానం నన్ను ఏం చెప్పమంటారా. నీకు తెలియకుండానే తెలిసింది అని అనుకుంటే మరి నన్ను ఎవరు సర్టిఫై చేయాలండి? రామనాథం గారిని నా ఎదురుగా కూర్చోబెట్టండి, రోజు నేను ఒప్పుకుంటాను. రామనాథం గారు నీ ఎదురుగా కూర్చోవడం కోసం ఆయన ఉండలే. నీ దేహం దేవాలయం చేసుకుని నీ జీవుణ్ణి జీవో దేవ, అందులో దేవుడు ఎవరు అంటే నీ జీవుడే. సనాతన వాడు, అధునాతనమైన వాడు జీవుడు, సనాతనమైన వాడు దేవుడే. నువ్వు ఒకప్పుడు సనాతనం, ఎప్పుడు? బిఫోర్ టేకింగ్ బర్త్. కానీ ఎప్పుడైతే బర్త్ తీసుకున్నానో, నేను జననం ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేశానో, వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడండి? 1942 అయిపోయింది. నువ్వు అధునాతనం అయిపోయినావు. ఏమైపోయినాను? జీవుణ్ణి అయిపోయినాను. ఎప్పుడు నేను జీవుణ్ణి అయిపోయినానో, మా అమ్మ గర్భంలో నుంచి నా నాదిని వెంట పెట్టుకుని నేను బయటకు వచ్చినప్పుడు, నేనుగా వచ్చినప్పుడు లేదు. ఏ నాదినైతే నా తల్లి గర్భంలో నుంచి నేను బయటికి తీసుకొని వచ్చుకున్నానో, ఈ నాదిని ఈ జగత్తుకే వదిలిపెట్టేసి నేను మాత్రం వెళ్ళిపోతా. ఆ నేను సనాతనం, అది సనాతనం. సనాతన ధర్మం కూడా అదే. నేను సనాతనుణ్ణి అని తెలుసుకునేదే సనాతన ధర్మం రా. అది హిందూ ధర్మమే. ఎందుకు అవుతోంది అంటే, నిన్న తమలపాకును చీల్చి అన్నామే, అది పంచకోశాలను నాదిని చీల్చి లోపలికి వెళ్ళి. అర్థమైంది ఎందుకంటే చెప్పలేనురా. ఏమ్మా యోగి అంటాడు, జ్ఞాని సిద్ధమైన దాన్ని సాధించని అవసరం లేదంటాడు. అది సిద్ధంరా, రెడీమేడ్ నీ దగ్గర ఉంది, దాన్ని ఇంకా సాధన చేసి ఏం తెలుసుకుంటావురా? మరి నన్ను ఏం చేయమంటారండి? ఏమ్మా ఏం చెయ్యొద్దు, అసత్తు నుంచి సత్తులోకి వెళ్ళరా. ఇది అసత్తు. అసతోమా సద్గమయ, తమసోమా ఆల్రెడీ తమస్సులో ఉన్నావు. తమస్సు అంటే ఏమిటండి? నాకేం తెలియదో మొర్రో అంటున్నావు. ఒరే దేవుణ్ణి చూసావా? నేనెట్లా చూస్తాను బాబాయ్య, నేను చూడలే. దేవుడు ఎట్లా ఉంటాడురా? అరే నేను చూడనే లేదో మొర్రో అంటే మీరు ఎట్లా ఉంటారా అని అడిగితే నేనేం చెప్పను? నాకు దేవుడు ఎవడో తెలియదు. ఇది తమస్సు. నాకు అది తెలియదు అనుకోవడం తమస్సు. నాకు కంప్యూటర్ నాలెడ్జీ లేదురా, అది తమస్సు. తమస్సు నాకు ఇష్టం లేదురా, అందుకని నాకు బాధ కదా. మీకు అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, అది నాకు లేనిది నేను చెప్తున్నారా కదా. రే నాకు డబ్బులు లేవురా, నా దగ్గర డబ్బులు లేవు అనుకున్నాను, నేను పేదవాడిని, మీరందరూ ధనవంతులు.
మీరందరూ కలిసి ఎక్కడికో యాత్రకు పోతున్నారు. నేను కూడా వస్తాను అని అనగలనా? ఎందుకు అనలేను? నా దగ్గర ఏది లేదో, ఏది మీ దగ్గర అంతా ఉన్నదో అటువంటి వాళ్ళతో నేను వెళితే నాకు లేనిది ఖర్చు పెట్టుకోవడానికి నాకేం లేవు. అజ్ఞానం అనేది నా దగ్గర అన్నీ ఉన్నాయనుకో, ఎవరితోనైనా కలిసి వెళ్ళిపోగలను. పరమాత్మ అందుకే చెబుతున్నాడు, నా దగ్గర ఏదైతే లేదంటున్నానో ఆ నాలెడ్జి లేకపోవడం, నాకు లేదు లేదు అని అంటున్నాడు కదా, అదే అజ్ఞానం. ఎందుకని? నువ్వు పరమాత్మ అయినప్పుడు పరమాత్మ జ్ఞానం నీ దగ్గర లేకపోతే నువ్వు లేదనాలి. పరమాత్మ జ్ఞానం నీ దగ్గర ఉంది, మరి నా దగ్గర ఉంటే ఎందుకంటే నాకు ఇట్లా అన్నీ లేదు లేదని అనిపిస్తోంది అంటే, ఆ లేదు అనేటువంటిది నీ భావనలో ఉండి పరమాత్మ జ్ఞానాన్ని కంప్లీట్గా నువ్వు తీసుకోలేకపోయినావు. తీసుకోవడమే, పరమాత్మ జ్ఞానాన్ని పూర్తిగా అనుభవించడమే నువ్వు పరమాత్మని తెలుసుకోవడం రా. అంతకంటే ఏం లేదు. మీలో జ్ఞానం లేదా? మీకు బుద్ధి లేదా? బుద్ధి ఉంది. ఎవడన్నా నాకు బుద్ధి లేదంటాడు, నాకు శరీరం లేదు, నాకు తలకాయ లేదంటాడు. నా దగ్గరికి ఒకడెవడో వచ్చాడు ఒకప్పుడు, ఒక తల లేని మనిషి తన దేహం చాలిస్తూ ఆ తలను తీసి పక్కన పెట్టి గుర్తుందిటే. ఒకప్పుడు మీ అమ్మ వాళ్ళు క్లాస్కి వచ్చే రోజుల్లో ఒకడెవడో వచ్చాడు మన క్లాస్కి, ఒక తల లేని మనిషి, తల కదా, తన దేహం చాలిస్తూ తల్లేని మనిషి శరీరాన్ని వదిలేశాట, ఆ తలను తీసి పక్కన పెట్టాట. ఇంకా తలే లేకపోతే అర్థమైందా? అట్లా ఆలోచిస్తే నీకు తెలియదురా. ఏమ్మా? అసత్తు నుంచి అసత్తు, అప్పుడు అసత్తు ఏమవుతుందంటే అసతోమా సత్ గమయ. మొట్టమొదట అసత్తు నీ నాదిరా, సత్తు నీ నేనురా. అసత్తులో నుంచి సత్తులోకి వెళ్ళు. నాదిని వదిలేసి నేతి నేతి అని సత్తులోనికి వెళ్ళు. ఆ వెళ్ళే రూట్ ఏదో కాస్త చెప్పండి అని అడుగు. తమస్సులో ఉన్నావురా, జ్యోతిష్లోకి వెళ్ళు. తమసోమా జ్యోతిర్గమయ. ప్రయాణం చెయ్యి. దేంట్లో నుంచి దేంట్లోకి? చీకట్లో నుంచి. చీకటి ఏమిటి? నాకు నా అజ్ఞానమే నా చీకటి. ఎక్కడికి పొమ్మంటావు? జ్ఞానంలోకి పో కదా. నాది అనేటువంటిది తమస్సు, నాది జడం, నాదికేమీ శక్తులు లేవు. నేను వల్ల నాది వ్యవహారం చేస్తోంది. నాదిని వదిలిపెట్టి నేనులోకి వెళ్ళు. అప్పుడు ఏమవుతుంది నాకు ఫలితం? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అందరికి వచ్చు, అర్థం ఎవరికి తెలియదు కదా. అర్థం మాత్రం తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. అమ్మో, అంత సంస్కృత శ్లోకం మమ్మల్ని నేర్చుకోమంటారండి, మాకు చాలా కష్టం. మీకు చాలా కష్టమైనా మీరు అదే చేస్తున్నారు. మృత్యోర్మా అమృతంగమయ. నా శరీరమే నేను అనుకున్నంత వరకు నాకు మృత్యువు తప్పదు. నేను చచ్చిపోతాను, నేను చావను అనే స్థితికి వెళ్ళరా. ఎవడు చావడు? నేను అనేవాడు ఎప్పుడూ చావడు. మరి ఎవరు చస్తారు? నాది అయిన నేను చస్తుంది. నాది కూడా చావదు, జడం అట్లాగే ఉంటుంది. చచ్చిన శరీరంలో శవాన్ని చూసిరమంటారు మా గురుదేవుడు. శవంలో కాళ్ళు లేవా, చేతులు లేవా, కళ్ళు లేవా, ముక్కు లేదా? అన్నీ ఉన్నాయి కదా. నాది ఎంత ఉంది. మరి ఎవరండి చచ్చిపోయిన వాళ్ళు? నాదిని నేననుకున్న ఆ నేను చచ్చిపోయింది. అసలు నేనున్నాడు, అసలు నాది కూడా ఉంది. నిజం చెప్పండి రా. మీరు అందరూ ఏమనుకుంటున్నారా? మనం అందరం చేస్తున్న తప్పేమిట్రా? నాదిని నేను అనుకుంటున్నాం. పోగొట్టుకోమన్నది ఏమిట్రా? నేను నేననరా, నాది నాదనరా. పసిబిడ్డ కూడా నాది అంటున్నాడురా. నా చెయ్యి నా కాలని ఇంత బిడ్డ అంటున్నాడురా. ఇంత పెద్దవాడివే నువ్వు ఎందుకు రానవు?
ఇప్పుడు మన ఏది పోగొట్టుకోమన్నారా? మీ డబ్బులన్నీ ఇచ్చేయమన్నారా? మీ బంగారం అంతా ఇచ్చేయమన్నారా? మరి మీ సుఖాలన్నీ నాకు ఇచ్చేయమన్నావా? మీ కర్మ అంతా నాకు ఇచ్చేయమన్నానా? ఏమనలే కదా. అయితే మీ దగ్గరికి వస్తే కర్మ అనుభవం ఏమి ఉండవా అండి? అన్నీ ఉంటాయి. ఎవరికి ఉంటాయి? నేనేం చేస్తుంటాను? చూస్తూ ఉంటాను, అంతే. నేను చూస్తూ ఉంటాను, నాది అన్నీ ఆడుతూ ఉంటుంది. నాదిని నేను చేశావంటే ఆ నేను చచ్చిపోతుంది. మరి మీ నేను ఏమైందండి? మీరు కూడా నాది నేను చేశారు కదా అంటే నా నేను సమాధిలో చచ్చిపోయింది, దాన్ని చంపేశాను. నా నేనుని, నా నాదిని నేనన్న నేనుని, అసలు నేను చావలే. ఇప్పుడు నేను చంపింది ఎవరిని? అసలు నా నాదిని నేననుకున్న నకిలీ నేను కదా ఇక్కడికి వచ్చింది. నకిలీ నేను చచ్చిపోయింది. ఎప్పుడు? ద్రష్టవ్యో దగ్గర. మరి ద్రష్టవ్యం అయిన తర్వాత ఇంకా శ్రోతవ్యం, మంతవ్యం, ద్రష్టవ్యం నాకు నిలబడలే. చచ్చిపోయినాడు కానీ ఆ చచ్చిపోయిన దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. నువ్వు ఎప్పుడు యాక్సెప్ట్ చేశావో వాడు జీవన్ముక్తుడు, అంతే. ఎంత ఈజీ చూడండి. అంటే వాడు జీవించే ఉన్నాడు, వాడు ఆల్రెడీ ముక్తుడుగా ఉన్నాడు. ముక్తుడుగా ఉన్నాడంటే ఏమైంది? వాడు నాదిని నేననుకున్న దాన్ని, నాదిని నేననుకున్న ఆ నేను చంపేశాడు కదా. అసలు అది లేదు, ఉంటే కదా. అది నకిలీ అని నాకు అర్థమైపోయింది, మీకు అర్థమైపోయింది. అందుకే మీకు ఈజీగా చెప్పగలుగుతున్నా. అర్థమైందా అందరికీ? ఏ నేను చంపాలి? నాదిని నేననుకున్న నేను. నాదిని నాదన్న నేను లేదు, నాదిని నాదంటున్నా, నేను నేనంటున్నా. నాది అంతటినీ నేనంటానే. అది అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా. నేను మృత్యువును సమీపించేవాణ్ణి. సావు దగ్గరికి నేనన్నా వెళుతున్నా, చావు నా దగ్గరికన్నా వస్తుంది. ఎందుకంటే చావు అనేది ఒకటి ఉంది అని మీరు ఎందుకుంటారంటే నేను పుట్టానని నమ్మాను కాబట్టి నేను చస్తానని నమ్మాలిరా. ఎందుకంటే మీరు పుట్టానని నమ్మండి, చస్తానని నమ్మవకండి. చావు లేదని అనుకోండి. నేను జీవనం అనేటువంటిది జరగడానికి లేదు. ఎందుకంటే ఒక బట్టల షాప్లోకి వెళ్ళి నాకు 6 గజాల 6 మీటర్ల బట్ట ఇవ్వమని, అది చీర కట్టుకుంటాను అని అడిగితే వాడు తానులో నుంచి ఎప్పుడు మొదలుపెట్టాడో అప్పుడు చివరి చేసి ముక్క చెయ్యకపోతే నా చీర తయారు కాలే. మీకు కనపట్టలేదు కానీ నా మరణం నిశ్చయమై ఉంది. ఎవరి మరణం? నాది మరణం. ఆ నాది ఎప్పుడైతే నేను నాది ఒకటేనంటున్నావు. ఎవరో మా ఇంటి దగ్గర సుజన అని ఒక చిన్న పాప ఉండేది. సుజన ఎవరమ్మా అంటే నేను అని ఇట్లా అనేది. సుజన ఎవరు అంటే ఆ పేరు గల దానితో అది అంత ముడిపడిపోయింది. చిన్న పాపరా. నేను పిల్లల్ని అట్లాగే అడుగుతా, వాళ్ళు నాకేం చెప్తారో, వాళ్ళకి ఏం బ్రహ్మ విద్య తెలుసురా, చెప్తున్నారా లేదా? ఎవరు అని అడిగితే ఆ పేరు గలవాడిని నేనే అంటారు. అర్థమైందా? ఇంకా మనం 127 పాఠంలోకి వెళదాం. 127లో చెప్పవలసింది ఇంత ఉంది. అందుకని నిన్న క్లాసు ఇవాళ క్లాస్ అయిపోయింది. ఆత్మ చైతన్యం ఇదంతా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆత్మ చైతన్యం నిరాకారం, ప్రపంచం సాకారం. అది ఇది ఎలా అవుతుంది అని నీ ప్రశ్న. నీ అనుభవాన్నే చెబుతా విను. నువ్వు సాకారము, నీ స్వప్నం నిరాకారం. నిన్ననే చెప్పుకున్నాం కదా. నీ స్వప్నం నిరాకారం, నువ్వు సాకారం. నేను సాకారం కదా. నేను మంచం మీద పడుకున్నా, నేను నిద్రపోతున్నా. నేను అంటే నాదైన నేను. ఆ నేనే నకిలీ నేను, దాని పేరు. అసలు నేను ఏం మాట్లాడదు. దానికి నిద్ర లేదు, దానికి జాగ్రత్త లేదు, దానికి జాగ్రత్త కూడా లేదు. జాగ్రత్త లేదు కాబట్టి నిద్రపోదు. నాకు నా నకిలీ నేను జాగ్రత్త ఉంది, నిద్ర కూడా ఉంది. ఇప్పుడు నకిలీ నేను అర్థమవుతుందా? నకిలీ నేనే ఇప్పుడు పాఠం వింటున్నది.
నిద్రపోయేది కూడా అదే. అది ఏం చేస్తోందంటే ఒక కళ దానికి రావాలి. కళ అనేటువంటిది నిరాకారం. కళ ఏ ఆకారంగా అన్నా రావచ్చు. వాడికి ఒక ఆకారంగా వాడికి ఒక కళ వచ్చింది, వాడికి చాలా పెళ్ళికి పోయినట్టు, అక్కడ పందిట్లో ఉన్నట్టు, ఏదో పెళ్ళి జరుగుతున్నట్టు, వాడన్నీ స్వీట్లు అన్నీ తిన్నట్టు. అది వీడికి ఒక కళ వచ్చింది, అడవిలో ఎక్కడో నడిచిపోతున్నట్టు, ఎక్కడో పెద్ద పులి వచ్చినట్టు, ఆ పెద్ద పులి వాడిని ఏదో కాటేసినట్టు, వాడిని తరుముకొస్తున్నట్టు వాడికి కళ వచ్చింది. వాడికి భయం పుట్టింది. వీడు చాలా హ్యాపీగా ఉన్నాడు కదా. కళ అనేక రకాలుగా వస్తుంది. నిరాకారమైన స్వప్నం, నిరాకారం అని ఎందుకన్నామంటే ఏ ఆకారమైనా పొందగల సామర్థ్యం దానికి ఉంది. నీ కళలో నువ్వు పులి ఆకారం పొందగలవు, పాము ఆకారం పొందగలవు, అడవి ఆకారం పొందగలవు, చెట్టు ఆకారం కూడా పొందగలవు. వీడి కళలో వీడి పెళ్ళి, పందిరి, తోరణాలు, ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ ఆ పురోహితుడు, ఆ తలంబ్రాలు, ఆ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, ఆ గిఫ్ట్లు ఇవ్వడం, అవన్నీ కూడా వీడి కళ పొందగలిగింది. నిరాకారమైన పరమాత్మ జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలనే 4 రకాలైన జీవరాశుల ఆకారము పొందగలిగాడు. ఏమ్మా, నీకు ఉదాహరణకు చెప్తున్నాడు. స్వప్నంలో న్యూయార్క్లో నేను తిరుగుతున్నా. న్యూయార్క్ రోడ్లను స్పష్టంగా చూస్తున్నావా లేదా? ఇప్పుడు పడక మీద ఉన్న నువ్వు సత్యమా, న్యూయార్క్లో తిరిగే నువ్వు సత్యమా? ఇద్దరూ సత్యం కాదు. ఎందుకని? పడక మీద ఉన్న నీ నాది, బాగా జాగ్రత్తగా వినండి, ఇది డైమండ్. పడక మీద ఉన్న నువ్వు సత్యం కాదు, కలగంటున్న న్యూయార్క్లో తిరుగుతున్న నువ్వు కూడా సత్యం కాదు. ఎందుకు అంటే కళ మెళుకువ రాగానే న్యూయార్క్లో తిరిగే నువ్వు పోతావు. ఇప్పుడు ఇది కూడా మా కళ. ఈ కళలో ఈ నాదిని నువ్వు పెట్టుకుని తిరుగుతున్నావు. నువ్వు నేను తెలిస్తే ఈ నాది కూడా అట్లా పోతుంది. అంటే ఇది జాగ్రత్త స్వప్నము, అంటే మెళుకువతో ఉండి కళ కంటున్నావు, ఇది నిజమంటావు. కళ కంటున్నప్పుడు అది కూడా నిజమన్నావు. అర్థమవుతుందిరా? ఇప్పుడు ఇది నాకు మెళుకువ వస్తే నాకు కళ పోయింది కదా అని భయం లేదు కదా, కళ భయం లేదు. ఇప్పుడు ఇక్కడ మెళుకువ వస్తే అంటే ఇప్పుడు కూడా నీ నాది, నీకు అట్లాంటి శరీరం అని నీకు తెలిస్తే కదా, అంటే నేను నీకు అర్థమైతే నీకు మెళుకువ రావడం. నేను నాదిని కాదు అని కనుక నువ్వు అనుకోగలిగితే అప్పుడు ఇది స్వప్నం అయిపోతుంది. ఇప్పుడు కూడా నువ్వు పడుకున్నావే, మంచం మీద పడుకున్నావే, అది నీ నేను కాదు, నీ నాది. తెలుస్తోందా? పడక మీద వాడు కల కన్నాడు, వాడే చూస్తున్నాడు, స్వప్న అనుభవం అంతా వాడే అనుభవిస్తాడు. ఇప్పుడు జాగ్రత్త ప్రపంచానికి రా, కళ ఉందా, కరిగిపోయిందా? కళ సాకారమైతే కరిగిపోదు, కళ నిరాకారం కాబట్టి నీలో ఉంచి వచ్చి నీ లోపలే ప్రవిలాపనం అయిపోయింది. లేచిన తర్వాత కళ ఉందా? మరి రేపు పొద్దున నువ్వు మళ్ళీ కళ తాలూకు ఇంప్రెషన్స్ అందరికీ చెప్తున్నావే, కళ తాలూకు విషయాలు చెప్తున్నావు కదా, అది ఇంప్రెషన్స్, కళ తయారు చేసిన ఇంప్రెషన్స్. నీకు కూడా ఈ దేహం నేను కాదు అని నీకు తెలిసినప్పుడు ఈ దేహానికి జరుగుతున్న ఈ వ్యవహారం అంతా ఉందే, ఇవన్నీ ఇంప్రెషన్స్. నేను జన్మలు ఎత్తాను, ఆ జన్మల్లో ఆ కష్టాలని, ఎందుకంటే చాలా జన్మల నుంచి నేను ఈ కష్టాలని, ప్రారంధాన్ని పోగు చేసుకొచ్చానంటున్నావు. చాలా కళలన్నీ నీకు కనపడుతున్నాయి. ఆ కళ నిజం కాదు, ఈ కళ నిజం కాదు, ఈ కళ నిజం కాదు కదా. మరి నాకు ఇప్పుడు కనపడుతున్నాయి, మనమే అంటాం ఏ జన్మలో ఉన్నా ఈ పాపం చేసుకుంటానండి తప్పకుండా, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నానండి అంటే అప్పుడు నాకు కళ వచ్చిందండి, అది ఆ కళ ఇలాంటిదండి, అందుకే ఆ కళలో నాకు భయం పుట్టిందండి అని వీడికి చెబుతున్నాను. ఆలోచించు ఏమ్మా. ఆత్మజ్ఞానం లేకపోతే అవిద్య, అజ్ఞానం అనే నిద్రలో నీవు ఉన్నావు. నీ కల్లో నీవు జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించావు, నీ కల్లోనే ఇది జాగ్రత్త ప్రపంచం. గురుదేవా, తండ్రి జగద్రక్షక, ఈ ప్రపంచాన్ని సాక్షిగా చూస్తున్నావు,
సుఖదుఖ అనుభవాలు కూడా నీకు ఇక్కడే కలుగుతున్నాయి. పుట్టుకతో ఆరంభమైన నీ కళ మరణంతో సమాప్తం అవుతుంది. నువ్వు ఆలోచించు. ఎవడైనా నిన్ను మంచివాడని, అందంగా ఉన్నావని అన్నప్పుడు పొంగిపోవడం లేదా? నీవు చేసింది తప్పని, నీవు నాకు నచ్చలేదని అన్నప్పుడు కుంగిపోవడం లేదా? అవన్నీ ఎదుటివాడి భావాలే కదా. వాడికి నువ్వు నచ్చడం ఏమిటి, నువ్వు నచ్చకపోవడం ఏమిటి కదా. వాడి భావం, ఆ అమ్మాయి నాకు నచ్చలేదండి పెళ్లి చేసుకోవడానికి, వాడికి నచ్చలేదు అంటే వాడికి ప్రాప్తంలో లేదు, అందుకని ఆ అమ్మాయి వాడికి నచ్చలేదు. ఆ నచ్చకపోవడం అన్నది వాడి భావం. వాడికి నచ్చలేదని ఈ అమ్మాయి మారడానికి వీల్లేదు కదా. వాడికి నచ్చేట్టుగా ఉండాలంటే మళ్ళీ జన్మ తీసుకురావాలి, అంతే కదా. ఆ అమ్మాయికి ఆ కోరిక ఉంటే, పైగా ఆ కోరిక ఉన్నా దీనికి నచ్చేట్టుగా కాదు, వాడికి నచ్చేటట్టుగా. వాడికి నచ్చేది వాడి మనసులో ఉంది, దీనికి ఎవడు చెబుతాడు? ఇవన్నీ భావాలమ్మ. భావనే ఇది నా భార్య, వీడు నా కొడుకు అని నువ్వు భావించావు. ఆ భావన వాళ్ళ మీద వేసావు. అప్పటి నుంచే అది నీకు భార్య అయి కూర్చుంది. ఇలా వాడి భావంతో నీ సాకారాన్ని కట్టిపడేశావు. నీలో నుంచి వచ్చిన భావం నీలోనే ప్రవిలాపనం అవుతూ ఉంది. కళను కల్లా అని తేలిగ్గా ఒప్పుకుంటావు, ప్రపంచం మిథ్య అంటే ఒప్పుకోవు. కళలో పాము కరవడం సత్యమన్న అనుభవం కలిగినట్టు జాగ్రత్తలో సంబంధ బాంధవ్యాలు సత్యం అనుకుంటున్నావు. ఒక పరి జగములు వెలునిడి, ఒక పరిలో పలికి కొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షి అని జ్ఞానాన్ని ఉపనిషత్తు బోధిస్తుంది. నీ జ్ఞానంలో నుంచి జ్ఞేయమైన స్వప్న ప్రపంచం వచ్చిందా రాలేదా? నీ జ్ఞానంలోంచే కదా వచ్చింది, అది జ్ఞేయమై కూర్చుంది. అట్లాగే నీ జ్ఞానం నుంచి జ్ఞేయమైన ఈ జాగ్రత్త ప్రపంచం కూడా వచ్చింది. యత్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే, గురువుగారు పాఠం చెప్తున్నప్పుడే నీ లోపలికి నువ్వు గనక వెళ్ళగలిగితే, దాని నుంచి వెళ్ళారు కదా. నా నాదిని నేననుకున్న నేను అన్నప్పుడు మీరు అందరు లోపలికి వెళ్ళారు. అంటే నకిలీ నేను ఒరిజినల్ నేనుతో చూడగలిగారు. దట్ ఈజ్ సమాధి కదా. ఆ క్షణంలో మీకు ఎటువంటి ఫీలింగ్ వచ్చింది చెప్పండి? ఆ క్షణంలో ఏది, నీ నాదిని నేను అనుకున్నాను, అది నకిలీ నేను, అసలు నేను వేరే ఉన్నాను అని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అన్నాను అనుకోగానే నీకు ఈ శరీరం ఉంది, దీనికి కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ వచ్చినాయా? కళలో శరీరాన్ని వదిలేసావు కదరా. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వదిలించి మేము ఇన్నిసార్లు చూపిస్తుంటే అది పర్మనెంట్గా వదులుకోవాలా అంటే నీకు ఎందుకురా భయం? పర్మనెంట్గా వదులుకోలేకపోతే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా ఫీలింగ్ రాదు. మరి ఎందుకండి అది నాకు ఉండకుండా పోతుందంటే ఈ బలమైనది దాన్ని ఎత్తినేస్తున్నాం. ఇది 23 గంటల 59 నిమిషాల 58 సెకండ్లు ఇది ఉంది, 2 సెకండ్స్ అది ఉంది. మరి నన్ను ఏం చేయమంటారండి? ఆ 2 సెకండ్స్ని 3 చేసుకోరా, మెల్లగా 4 చేసుకోరా, ఏమని ఎట్లా చేసుకోమంటారండి? ఈ నకిలీ నేను, ఈ నకిలీ నాది నేను అనుకుంటున్నాను కాబట్టి నాది నేను కాదు, నేను వేరే ఉన్నాను, ఇట్లా అనుకోవడంలో 1 నిమిషం అయిపోయింది. ఆ 2కు 3 కలుపు, 3కు 4 కలుపు, 4కు 5 కలుపు, మెల్లమెల్లగా 60 సెకండ్లలో 10 సెకండ్లు దానికి ఇచ్చేసాయి. మెల్లగా అది పెంచుకుంటూ రా. నాకు నేను 10 నిమిషాలు ఇవ్వమని అడిగాను కదా, 10 నిమిషాలు చేసుకున్నప్పుడు రేపు 15 నిమిషాలు చేయండి, ఎల్లుండి 20 నిమిషాలు. అప్పుడు నాకు ఇవ్వట్లే, మీకే ఇచ్చుకుంటున్నారు. మీకు అర్థమైపోతుంది. 23 గంటలు మీరు ఇవి చేసుకుంటూ 1 గంట అది చెయ్యండి. అది ఏం చేస్తుందంటే ఈ 23 గంటలు ఇంకొద్దులే, ఆ గంట బాగుంది దాంట్లోనే ఉండు, నీ నాదితో ఈ పని చేయొచ్చు, నేను అక్కడ ఉండు అని అది మిమ్మల్ని వెంటపడుతుంది. అర్థమైందా? ఆ పని చేయమన్నాడు. సాక్షాత్కృతే ప్రబోధ సమయే, గురువుగారు పాఠం చెప్తున్నప్పుడే నీకు ఇది తెలుస్తుంది. ప్రబోధ సమయే, ప్రబోధం ఎప్పుడు చేస్తున్నాడో
అందుకని కళ్ళు మూసుకొని కూర్చోవాకండి, కళ్ళు మూసుకొని నిద్రపోతారు. అందుకే నిద్రపోతే చాలాసార్లు తిట్లు తింటారు. ఇక్కడ ధ్యానం చేయవాకండి, ధ్యానం అక్కర్లే అసలు. మీ నాదిని కంప్లీట్గా నాకు వదిలేసేయండి. మీ నేను పట్టుకోవడం నాకు చాలా ఈజీ. అనస్థీషియా ఇచ్చేవాడు ఏం చేస్తాడు, నాదిని మాత్రం ఇంజెక్షన్ చేసి దాన్ని జడం చేసి పారేది. ఇక్కడ కూడా మేము జడమే చేసాం, అందుకే చేతనం అర్థం అవుతోంది, లేకపోతే అర్థం కాదు. ప్రబోధమైన వెంటనే ఈ ప్రపంచం స్వప్నంలాగా ఎగిరిపోతుంది. అది నాకు ఎలా తెలుస్తుంది? అజ్ఞానం వల్ల మృతుడవుతాను అని అనుకున్నావు, అవిద్య వల్ల ఏర్పడిన మృత్యువును దాటగలవు. నీకు అజ్ఞానం వల్ల నేను చచ్చిపోతాను అనిపించింది. నేను చచ్చిపోతే నా పిల్లల దగ్గర లేరే అనవాకు, నువ్వు చచ్చిపోవు అని నిర్ణయించుకో కదా. అప్పుడు నీకు పిల్లలే ఉండరు, ఎప్పటి దగ్గర ఉండక్కర్లే. ఇంకోటి ఉంటే కదే ఉండేది, నేనొక్కడేరా, నేను నాదే ఉన్నాను. నాదేమో ఆభాస, నేనేమో వస్తువు కదా. దానికి అది ఏకమేవో అద్వితీయం, అది ఒకటే ఉంది, ఇంకోటి లేదు. మరి ఇంకోళ్ళు ఎవరు? పిల్లలంటే ఇంకోళ్ళు, అది వాడు సపరేట్ ఎంటిటీ. వాడు వాడి సంబంధం, వాడి సంబంధం, వాడి సంబంధం. నేను ఒక్కడే, ఆ ఒక్కడే వీళ్ళు వాళ్ళు అందరిలో నేనే ఉన్నా. ఇంకోటి నాకు కనపట్టలే. ఎందుకంటే ఎప్పుడు నేను వీడిని నకిలీ వేసేసానో రెండో వాడు కూడా నకిలీ అయినాడు. నేను ఇది నకిలీ కాకుండా నకిలీ నేనే నిజమని నాకు తెలియకుండా ఈ నకిలీ నేను అని నేను అనుకుంటే ఆ నకిలీ నేనులు కూడా ఏమన్నా మోసం చేస్తున్నారేమో, వాళ్ళు నాకు ఇది ఇవ్వలేదే, వీడు అది ఇవ్వలేదే. ఎందుకంటే వాడు నాకన్నా వేరు కనబడుతున్నాడు. నా దగ్గర లేని వాడి దగ్గర ఉండే, వాడికి ఇస్తే బాగుండే అనిపిస్తుంది కదా. అందుకని కుహనా గురువులందరూ ఏం చేస్తున్నారు, ఎవడేమేమి ఇస్తే అవన్నీ ఇప్పించుకోవాలి కదా. వాడు నిజంగా గురువు కాదు. ఎందుకు కాదురా, వాడే నకిలీ నేలలో పడి వస్తున్నాడు, ఇంకా నీకేం చెప్తాడు. విద్య వల్ల అమృతత్వాన్ని పొందుతావు. ప్రతిలోమంగా మృత్యువు ఇంకా పని చెయ్యదు నీ దగ్గర, అనులోమంగా అమృతత్వం పొందుతావు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ గంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృత. ఇది మృత్యుంజయ మంత్రం అంటారు. మృత్యుంజయం అంటే మృత్యువును జయించే మంత్రం. దాని అర్థం ఏమిటంటే త్రయంబకం యజామహే, ముగ్గురున్నారు నాకు. ఆ ముగ్గురు ఎవరంటే అంబలు అంటే అమ్మలు అంటే శక్తులు, సత్వ రజస్తమో గుణాలు. ఆ ముగ్గురులకి మూర్తీభవించిన మొదటి వాడు ఎవడంటే వాడు పరమాత్మ. ఎందుకంటే అమ్మ ఎప్పుడు ఒంటరిగా ఉండదు, అయ్యతో కలిసే ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరిని ఏమన్నారు, తల్లిదండ్రులు అన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఒకటి. వాళ్ళకి రెండు శుభలేఖలు ఇవ్వక్కర్లే, వాళ్ళకి ఒక్క శుభలేఖ ఇవ్వాలి. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒకటి. సచ్చిత్తులుగా విడిగా ఉండరు వాళ్ళు అసలు కదా. ఒకవేళ విడిగా ఉన్నారంటే దేహాలు విడిగా ఉంటాయి. ఆ దేహం పైన చూడండి, దేహం పోతుంది. ఆ భార్యను ఏమంటారు, ఐఆమ్ వైఫ్ ఆఫ్ సో అండ్ సో అంటారు. భర్త చచ్చిపోయినాడు కదా అని ఆమె ఇంకెవడి పెళ్ళాము అంటుందా, లేదా నేను ఒక్కదాన్ని అంటుందా? అంటే అప్పుడు ఆమె భర్త ఎక్కడున్నాడు? ఆమెతోనే ఉన్నాడు. ఆమెతోనే ఉంటే ఆమె విధవ అవుతుందా? కావడానికి వీల్లేదు. ఎందుకంటే అందుకే అమ్మవారికి వైధవ్యం లేదు అనేది. నాటకంలో వేసిన పాత్ర మరణిస్తున్నాడే కానీ యథార్థంగా ఆమె ఎవరు, ఆమె భర్త ఎవరు? నేను నా భర్త, నాది నా శరీరం. చూడండి, నాది నా శరీరం, నేను నా భర్త అంటున్నాను కదా. నేను అన్నవాడు జీవుడు పోయాడమ్మా అంటావు. జీవుడు బ్రహ్మమైనాడమ్మా, అయినాడు పోయాడు అంటున్నావు. శరీరంలో ఏ భాగాన్నైనా డూ ప్రయోగం చేస్తున్నావా? ప్రాణం పోయింది, కాలు విరిగింది, కన్ను పోయింది, అందరూ అప్పుడు నీ నాది భార్య, నేను భర్త. కాబట్టి దంపతులు ఇద్దరు ఎక్కడున్నారు? మరి చచ్చిపోయిన వాడు ఎవడురా?
ఎప్పుడు చావలే. తెలిసిందా? యజామహే, నేను యజనం చేస్తున్నాను. యజనం అంటే యజ్ఞం. యజ్ఞం చేస్తున్నాను. ఏమి యజ్ఞం చేశారంటే త్రయంబకం. నా దగ్గర ముగ్గురు ఉన్నారు. ముగ్గురు మూడు గుణాలు. మూడు గుణాలు ఏమిటి అంటే సత్వము, రజస్సు, తమస్సు. ఈ ముగ్గురిని నేను అంబ అన్నాను. శక్తిని శక్తి ఉన్నది అనాలి, ఉన్నాడు అనకూడదు. దాన్ని యజనం చేశాను. ఎవరిలోకి? శక్తి వల్ల నాకు శరీరం వచ్చింది. మీకు మా మృత్యుంజయ మంత్రం అర్థం చెప్తున్నా వినండి. నా శరీరం అనేది నాకు త్రిగుణాత్మకమైనటువంటి దానివల్ల వచ్చింది కదా. దీన్ని నేనేం చేస్తున్నా అంటే ఆ లోపల ఉన్నటువంటి చైతన్యంలోకి యజనం చేశా. యజ్ఞం చేస్తే ఏమవుతుందిరా? యజ్ఞంలో హోమగుండంలో వేసేసా. నేను యజ్ఞం చేస్తున్నా. ఏమి యజ్ఞం చేస్తున్నాను? నేను అనేటువంటి అగ్నిగుండంలోకి నాది అనేటువంటి మూడు గుణాలను నేను అందులో వేసేసాను. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ద్రవ్యాలను అందులో వేసినప్పుడు దాంట్లో నుంచి ఒక సుగంధిం, ఒక సువాసన బయటికి వస్తోంది. అంటే ఏమిటి? శరీరాలన్నీ కల్మషమైనవి. పరమాత్మలో యజనం చేసినప్పుడు సుగంధిం పుష్టివర్ధనం. ఈ శారీరక పుష్టి కాకుండా నాకు ఏ పుష్టి ఉంది అంటే నేను అనేటువంటి వాడు సుగంధి, మంచి వాసన గలవాడిని, పుష్టి గలవాడిని. పర్ఫ్యూములు కొట్టుకుని కాదు. అప్పుడు నేనేమవుతా అంటే ఈ యజ్ఞం చేస్తే నేనేమవుతానంటే ఉర్వారుకమేవ బంధనాత్. నా ఈ నాది ఉందే యజనం చేసిన తర్వాత ఈ నాదిని యజనం చేశా కాబట్టి ఈ నాది దోసపండు ఎలాగైతే తొడిమెని వదిలేసి బయటికి వస్తుందో, తొడిమని వదిలేసి పండు పండితేనే బయటకు వస్తుంది. దోస చేలల్లో పోయి చూడండి, తీగ పాకుతూ ఉంటుంది. దోస పచ్చి దోసకాయ దానికి అతుక్కొని ఉంటుంది. పండితే కింద అక్కడే నేల మీద ఉంటుంది. అది మనం కొయ్యక్కర్లే, దాన్ని బీక్కు రావచ్చు. ఇప్పుడు దోస చేయకపోతే పోండి. మేమంతా అట్లా పొయ్యేవాళ్ళం అంటే మాకు పొలాలు తోటలు ఉన్నాయి కాబట్టి. మీరు కూడా వెళ్ళి చూసి రండి. ఎవరి పొలంలో అన్నా చూడొచ్చు. వాళ్ళ కాయలు కోసుకుంటే కొడతారు, కానీ ఊరికే చూస్తామంటే ఎవరు కొడతారే? ఎవ్వరేమన్నారు. పోయిరండి. ఉర్వారుకమేవ బంధం. త్రిగుణాలను యజనం చేస్తే పరమాత్మ గంధం సచ్చిత్తులు, నిజంగా పర్ఫ్యూమ్ రాదు, సచ్చిత్తులు బయటపడతాయి. దాని ద్వారా పుష్టి, నీకు జ్ఞానం కలుగుతుంది. ఉర్వారుకమేవ బంధనాత్. పండిన దోస పండు తొడిమ నుంచి ఊడిపడ్డట్టు బంధ విముక్తి అయ్యి మృత్యువు నుండి ముక్షీయ నేను బయటపడతాను. మా అమృతాత్, అమృతత్వం నుంచి నన్ను బయటపడద్దు. అమృతత్వంలో నుంచి, అమృతత్వం అంటే చావు లేని స్థితి. చావు లేని దాంట్లో వచ్చి కాదు నన్ను బయటపడాల్సింది, చావులో నుంచి బయటపడేది. మృత్యుంజయ మంత్రం అర్థమైందా? ఏమి యజ్ఞం చేయమన్నారు? అంతకుముందు కర్మ ఉపాసనలో పూర్వమీమాంసలో యజ్ఞమే చెయ్యాలి. ఉత్తర మీమాంసలో యజ్ఞం ఎలా ఉంటుంది? యజనం లేదు, హోమద్రవ్యం లేదు, హోమ పాత్ర లేదు కదా. హోమపాత్ర బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము అంటున్నాడే భగవద్గీత. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణౌ హుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అది ఆ యజ్ఞం. అది అన్నంచ బ్రహ్మ. నువ్వు మామూలుగా అప్పుడు నువ్వు తినే అన్నం బ్రహ్మమే, భోక్తాచ బ్రహ్మ, తినేవాడు బ్రహ్మమే, అహంచ బ్రహ్మ, నేను బ్రహ్మమే. ఇంకా తినేది లేదు, తినబడేది లేదు కదా. ప్రతిరోజు మనం ఏం తింటున్నామంటే ఈ జగత్తులో నుంచి ఈ దేహం నాది అనేది తింటోంది, మళ్ళీ దీనికి ఇస్తోంది ఆదాన ప్రదానాలు. నేనుకు ఆదానం లేదు, నేను ఎవరికి ఇవ్వటంలే, ఎవరిని పుచ్చుకోవట్లేదు. అమ్మ నేను నాదికి ఇస్తోంది కదా, నేనే కదా నాదికి శక్తి ఇస్తోంది అని మీరు అడగచ్చు. నేను నాదికి శక్తి ఇవ్వటం లేదు, నేను అంతటా నిండి ఉన్న నాది ఆభాస. ఆభాసకి ఇచ్చేదేమిటి? లేదు అని తెలిసిన తర్వాత. అందుకని తెలుసుకోవడమే కానీ కొత్తగా నువ్వు సంపాదించడం లేదురా. అది
వేదముల చివర ఉండటం వల్ల ఉపనిషత్తులకు వేదాంతం అని పేరు వచ్చింది. ఒక్కొక్క ఋషి తన శిష్యులకు అర్థమయ్యే రీతిలో ఉపమానాలను బోధించడం వల్ల ఉపనిషత్తులు అనేకమైనాయి. వేద వాంగ్మయం సామాన్యుడికి అర్థం కాదు. విస్తృతమైన భావాలను సూత్రీకరించి బ్రహ్మసూత్ర భాష్యం రాసి బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రాలు వచ్చినాయి, ఉపనిషత్తులు అందుకొచ్చినాయి. తరతరాల వారికి భిక్ష పెట్టారు, జ్ఞానభిక్ష. వాటి ఆధారంగా 10 ఉపనిషత్తులు హేతు దృష్టాంతాలతో అస్మదాచార్యుడైన సద్గురు స్వామి రామనాథ్ మహారాజ్ గారు విశదీకరించారు. వారి అనుగ్రహంతో బ్రహ్మ విద్య ప్రతి ఒక్కరికి అనుభూతి పొందడానికి జాతి, మత, కుల, లింగ భేదం లేకుండా అవకాశం ఉంది. బ్రహ్మ విద్య అన్ని పనులు చేసుకుంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాగా నేర్చుకుంటే రాదు. వివాహిత స్త్రీ తన పుట్టింటి గోత్రనామాలను వదిలేసి భర్త ఇంటిని తనది అనుకున్నట్టు దేహ తాదాత్మ్యం వదిలేసి ఆత్మానుభవాన్ని పొందు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహీష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. నాయన, అద్వైత ప్రశ్నోత్తర రత్నావళి అనేది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇంకా సెకండ్ పార్ట్ ఏం చెప్తారండి? ఇప్పుడు అన్నీ చెప్పేశారు కదా అని మీరు అడగచ్చు. సెకండ్ పార్ట్లో ఏం చెప్తారు? థర్డ్ పార్ట్ అంటారు. ఇంకా ఫోర్త్ కూడా మీరు 4 భాగాలు విభజించుకున్నారు. అంటే అంతవరకు బతుకుతానో లేదో శరీరం నాకు నమ్మకం లేదు. చెప్పనైతే రాయనైతే రాస్తున్నా. థర్డ్ పార్ట్ కూడా 65 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకా 62 రాయాలి. దాంట్లో మీరేం చెప్పదలుచుకున్నారు అంటే నీ నకిలీ నేనును ఎట్లా వదలుచుకోవాలో, ఎట్లా దీన్ని నువ్వు దాంట్లో యజనం చెయ్యాలో ఆ సాధనంతా దాంట్లో ఉంటుంది. ఇప్పుడు దీంట్లో అవుట్లైన్ మాత్రమే చెప్పాం కదా. దాన్ని ఏమంటాం మనం? ఏదైనా ఇంటికి అవుట్లైన్ మ్యాప్ ఇచ్చేసి బ్లూ ప్రింట్ తర్వాత ఇంటీరియర్ చాలా వరకు దీంట్లోనే మీకు ఇంటీరియర్ చాలా చెప్పబోతున్నా. కానీ అది చెప్పలేనేమో, అది చెప్పేదాకా ఈ దేహం ఉంటుందో ఉండదో అని నేను మీకు ఇక్కడే చెప్పేస్తూ ఉన్నా. కానీ ఆ రాసిన దాంట్లో అది వస్తుంది. చాలా వరకు మీకు అన్నీ చెప్పినట్లే. అన్నీ చెప్పా కాబట్టి ఇంక మాకు సెకండ్ పార్ట్ వద్దులేండి అంటే శంకరాచార్య ఫోటోలాగా వద్దంటే మాత్రం ఇంకా ఊరుకోను. ఈసారి తిడతానో కొడతానో ఏం చేస్తానో నాకే తెలియదు. ఎందుకంటే మీకు చాలా వచ్చి పోయిందని వాకండి, పోగొట్టవాకండి. ఓం తత్స.